అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నేను వేరు, దేవుడు వేరు. దేవుడు ఎక్కడో ఉన్నాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు, నాకు తెలియకుండా అక్కడెక్కడో కొండపై ఉన్నాడు. ఓ దేవుడా, నన్ను కొండపైకి పిలుచుకో. ఓ దేవుడా, నన్ను నీ యాత్ర చేయించు. దేవుడా, నాతో అది చేయించు. దేవుడా, నాతో ఇది చేయించు. ఇలాగా వయస్సు పెరిగిపోతుంది. వయస్సు పెరగడానికి పెద్దగా మనం ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు. ఇందులో ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో వయస్సు పెరగాలి నాకు అని ఎవరైనా ప్రయత్నం చేసినా వాళ్ళు ఒక్కసారి చేయలేపుతారా నా కోసం? సార్, మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్, వయస్సు రోజులు ఇలా గడిచిపోయి కానీ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? చాలామంది సిగ్గుపడుతున్నారు, చెప్పట్లేదు. సరే, వయసు పెరగాలంటే పెద్దగా చేసేదేం లేదు, అలా కూర్చుంటే సరిపోతుంది. ఏమీ చేయకుండా కూడా కూర్చోవచ్చు, లేదా ఏదో ఒక పని చేస్తూ కూర్చోవచ్చు. హడావిడి లేకుండా ఉండొచ్చు, హడావిడి చేస్తూ ఉండొచ్చు, మంచి చేస్తూ ఉండొచ్చు, చెడు చేస్తూ ఉండొచ్చు, ఏది లేకుండా నిర్లిప్తంగా కూడా ఉండొచ్చు. భగవంతుడా నాకు ఇది ఇవ్వు, భగవంతుడా నాకు అది ఇవ్వు. తెలిసిన ప్రతి దేవుడి దగ్గరికి అతను హిందూ దేవుడా, వేరే మతం దేవుడా అని కూడా చూడము. మన కోరికలు తీరుస్తాడు అని చెప్పి తెలిస్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతాం. ఈ విధంగా నేను వేరు, దేవుడు వేరు అనేటటువంటి భావనతో ముందుగా ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. అంటే జీవితంలో ముందుగా ఏంటంటే, నాకంటే పైన ఒక శక్తి ఉంది, ఆ శక్తి నన్ను కోరుకుంటే కాపాడుతుంది. అయితే కోరుకోకపోయినా కూడా ఎందుకు మన జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం, మనము శాయశక్తిలా ప్రయత్నం చేస్తాం. ఇంకా రెండూ ఉన్నాయి, కోరుకుని వదిలేయలేదు. కోరుకుని దేవుడా గాలిలో దీపము ఆరకుండా చూడని అనలేదు. గాలిలో దీపం అయినప్పటికీ కూడా మనం చేయి కూడా అడ్డం పెట్టి కాపాడుతున్నాం. కానీ దీపం ఆరిపోయింది. ఎందుకని? కొంతమంది ఎందుకు ఇంకా ఇంత ఆయుష్ ఇచ్చావు దేవుడా అనుకున్నా కూడా వాళ్ళు బతికిపోతున్నారు. కొన్ని దీపాలు తొందరలోనే ఆరిపోతున్నాయి. కారణం ఏంటి? ఏదో ప్రకృతి శక్తి, అన్నీ తెలిసినటువంటి ప్రకృతి శక్తి ఈ ప్రపంచాన్నంతా నడిపిస్తుంది. ఇన్ని గ్రహాలు, మనకు తెలిసిన 9 గ్రహాలు, కొన్ని నక్షత్రాలు, ఒక 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, ఒకేవో 12 రాశులు, వీటితోటి ప్రపంచమంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ తెలియని వందల కోట్ల గ్రహాల సంగతి ఏంటి? తెలియనటువంటి కోట్లాది నక్షత్రాల సంగతి ఏంటి? తెలియనటువంటి ఎన్నో బ్రహ్మాండాలు అంటే గెలాక్సీల సంగతి ఏంటి? ఇది లోపల ఉన్నటువంటిది ఏంటి? నేను ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకోవాలి అంటే బహుశా ఈ జీవితం సరిపోదు. ఉదాహరణకి నేను ల్యాప్టాప్ గురించి తెలుసుకుంటాను, ఒక 1 ఇయర్లో తెలుసుకుంటాను. మొబైల్ ఫోన్ గురించి తెలుసుకోవాలి, ఒక 6 నెలల్లో తెలుసుకుంటాను. టీవీ ఎలా ఆన్ చేయాలో ఒక 10 రోజుల్లో తెలుసుకుంటాను. కారు ఎలా నడిపించాలో కొన్ని రోజుల్లో తెలుసుకుంటాను. ఇలాగా బయట కనిపించేటటువంటి ప్రతి విషయాన్ని నేర్చుకోవడం కోసమై మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాం. మరి వేదానికి ఈ ఉపోద్ఘాతానికి సంబంధం ఏంటి? వేదాలు ముందుగా పరమ పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని మనకు అనేక రూపాలలో చూపిస్తున్నాయి. ఆయన అనేక లక్షణాలని మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఋగ్వేదంలో కూడా అగ్ని రూపం లోపల మనం ఆ పరబ్రహ్మని గుర్తిస్తున్నాం. ఈ అగ్ని అనే ఆయన పరబ్రహ్మ స్వరూపమని, ఈయన శాశ్వతమని మనం తెలుసుకున్నాం. అటువంటి శాశ్వతుడైనటువంటి ఈ పరబ్రహ్మ ఈయన ఏం చేస్తున్నాడు? మనం చేస్తున్నటువంటి పూజలు, మనం చేస్తున్నటువంటి నోములు, మనం చేస్తున్నటువంటి వ్రతాలు,
మనం చేస్తున్నటువంటి పారాయణలు, మనం చేస్తున్నటువంటి భక్తి కార్యాలు ఇవన్నీ కూడా యజ్ఞ రూపంలో పూర్వకాలంలో చేసేవాళ్ళు. ఆ యజ్ఞ రూపంలో చేసిన వాటన్నింటినీ కూడా తీసుకెళ్ళి వివిధ దేవతలకు అందించేవారు. ఇగో ఈ పూజ అర్యమ నీకోసం చేశారు, ఇంకో ఇది మిత్ర నీకోసం చేశారు, ఇది వరుణ నీకోసం చేశారు, ఓకే మేఘమ పర్జన్య ఇది నీకోసం చేశారు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఆయన వెళ్ళి ఇస్తుండేవారు. బృహస్పతి ఆగా ఎక్కడికి వెళ్తున్నాం, ఇగో నీకోసం ఎవరో యజ్ఞం చేశారు, ఇగో ఇది తీసుకో. వాళ్ళప్పుడు సంతోషించి ఎవరు చేశారు అంటే చెప్తారు, స్ట్రీట్ నెంబరు, ఇంటి నెంబరు, మన పేరు చెప్పగానే వారికి కావాల్సినటువంటి కోరికలను తీర్చేవారు. ఈ విధంగా ఏమయ్యేదంటే అగ్ని మనకు ప్రకృతి శక్తులు, మిగతా అన్ని ప్రకృతి శక్తులకు వారధి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఆయనను మన తండ్రితో సమానంగా కూడా పూజించాం. చివరి శ్లోకంలో అగ్ని సూక్తంలో ఏం తెలుసుకున్నాం, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి అని చెప్పేసి అన్నాం. ఈ ప్రపంచంలో అందరికంటే కూడా ఎక్కువ బాధ్యత తీసుకునేది తండ్రి. ప్రేమ చూపేది తల్లి అయినప్పటికీ కూడా బాధ్యత విషయంలో తండ్రిని మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. అందుకే మనం యక్ష ప్రశ్నలో ఏమని తెలుసుకున్నాము, ఈ ప్రపంచంలో అందరికంటే అంటే ముఖ్యంగా భూమి, ఆ భూమి లాంటిది ఎవరు, భూమి కంటే కూడా గొప్పది ఎవరు అంటే భూమి లాంటిది, భూమి కంటే గొప్పది తల్లి అని చెప్పేసి చెప్తాడు మన ధర్మరాజు. అప్పుడు ఆయన అడుగుతారు, మరి ఆకాశం కంటే సమానము, ఆకాశం కంటే గొప్పది అయిన వారు ఎవరైనా ఉన్నారా అని. అంటే తండ్రి అని. అంటే కనీసం తండ్రి ఆకాశం లెవెల్ మినిమం, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా, అంటే కనీసం ఆకాశం కంటే తక్కువ ఎవరు ఉండరు. సో ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఆకాశం. సో ఆ ఆకాశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తండ్రికి ఆపాదించాడు. సో అటువంటి తండ్రిని మనం అగ్ని సూక్తంలో ఏం తెలుసుకున్నాము అంటే, ఓ అగ్ని నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నువ్వు తండ్రివి. ఏ విధంగానైతే తండ్రి తన పిల్లలను చూసి మురిసిపోతాడో, తన పిల్లలను చూసి బాధ్యతాయుతంగా ఉంటాడో, తన పిల్లల యొక్క రక్షణ కోసం ప్రతి ఒక్కటి కూడా అర్పిస్తాడో, ఓ తండ్రి లాంటి ఓ అగ్ని నువ్వు మమ్మల్ని కాపాడు అని చెప్పేసి మనం అగ్ని సూక్తంలో తెలుపుకుని సగంలో ఆపుకున్నాం. అంటే దాని అర్థాన్ని తెలుసుకున్నాం, ఇంకా దాని వివరణ ఈరోజు తెలుసుకుందాం. ఎప్పట్లాగే ముందుగా ఒక శాంతి మంత్రం. శాంతి మంత్రాలు ఎందుకు? పూర్వకాలంలో ఏమయ్యేదంటే ప్రతి ఒక్క విషయం లోపల కూడా శాంతి చేయవలసినటువంటి అవసరం. ఏ కార్యక్రమం చేసినా, ఉదాహరణకి ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్లో వాటిల్లో కూడా వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాం అయింది అంటే ముందు శాంతి మంత్రం కంపల్సరీ. సో శాంతి మంత్రం అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రకృతి శక్తులకి మన కృతజ్ఞతను తెలియజేసి మన కోరికలను కూడా తెలియజేస్తుంది. నేనేం ఆశిస్తున్నాను నీ నుంచి, నాకేం కావాలి. ఇంత అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి మన సాంప్రదాయం, సంస్కారము. ప్రకృతి దేవతలకు అనుగుణమైనటువంటి మన ప్రయాణము అద్భుతంగా జరుగుతుంది. ముందుగా ప్రకృతి దేవతలను తలుచుకోవడం. అందుకే ఏమంటారు, భోజనం చేస్తున్నప్పుడు మనము భగవంతుని తలుచుకోవాలి అని చెప్పేసి ఈ రోజుల్లో వేరే ధర్మాలు కూడా చెప్తున్నాయి. చాలా ధర్మాలలో భోజనం చేసే ముందు భగవంతుని ప్రార్థించుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. భోజనం అనే కాదు, ఏ పని చేసే ముందైనా భగవంతుడిని అంటే ప్రకృతి స్వరూపమైనటువంటి భగవంతుడిని తలుచుకొని ఆయనను ఏం కోరుకుంటాం మనం, ఓం శాంతి శాంతి శాంతి, నాకు నా గురువు గారికి మాకు ఈ 3 రకాల శాంతులను కల్పించు. మొదటి శాంతి ద్వారా మా శరీరంలో వచ్చేటటువంటి రోగాలు, ఫీవరు, కోల్డ్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో, తలకాయ నొప్పి, లోపల ఉన్నటువంటి నా శరీరానికి సంబంధించినటువంటి బాధలన్నీ ఉంటాయో వాటన్నింటి నుంచి నాకు ఉపశమనమును కలిగించు. శాంతి అంటే శమము నుంచి వచ్చింది అని మీ అందరికీ తెలుసు. శమము అంటే మనస్సు. ఓకే, మనస్సు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది అదన్నమాట, అది శాంతము అంటారు. శమము నుంచి వచ్చినది శాంతము. మన ఇంద్రియాలని నిగ్రహించుకుంటే దాన్ని దమము అంటారు. దమము ద్వారా వచ్చేది దాంతము. దమంకు ఉదాహరణ ఏంటి, మనం భోజనం చేయకుండా ఉండడం, ఉపవాసం ఉంటే అది దమము. ఆ దమం ద్వారా వచ్చేది దాంతము. కానీ దాంతము కంటే గొప్పది శాంతము. ఆ శాంతం ఎప్పుడు వస్తుంది, మనం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోగలగడానికి మనం ప్రకృతి శక్తుల్ని కోరుకుంటున్నాం. ఏమని, నాకు సంబంధించిన ఈ శరీరంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు నాకు కలగకుండా మొదటగా శాంతి అని. రెండవ శాంతి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాము, బయట ఉన్నటువంటి వాటి వల్ల నాకు ఏ విధమైనటువంటి బాధ కలగకూడదు. బయట ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కానీ, బయట ఉన్నటువంటి పాములు, తేళ్ళు, కుక్కలు, తోడేళ్ళు, నక్కలు, ఏనుగులు, పాములు, వైరస్లు, బ్యాక్టీరియాలు, వీటన్నిటి ద్వారా నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా నన్ను కాపాడు. మూడవ శాంతి ఏం చెప్తుంది, ఈ భూకంపాలు అంటే దైవ యాక్ట్స్ ఆఫ్ గాడ్.
దైవ కార్యాల ద్వారా నాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఒక్కొక్కసారి ప్రకృతి శక్తులకు కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, వాటి ఉగ్ర రూపాన్ని మనం చూస్తాం. ఆ ఉగ్ర రూపం ద్వారా నాకు ఎటువంటి ప్రమాదము జరగకుండా చూడు. అందులో నేను మంచి పనులు చేస్తున్నాను, నేను విద్య నేర్చుకుంటున్నాను, నేను మా గురువు గారు కలిసి ఇద్దరము ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాము, కాబట్టి మాకు శాంతి కలిగించు. ఇలాగ ప్రతి చోట కూడా మనకు ఒక శాంతి మంత్రం అనేది కనిపించడం మనం చూసాం. ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటిది ఓం షన్నో మిత్ర. ఇది చాలామంది విన్నటువంటిదే. సో దాని గురించి ఈరోజు తెలుసుకుని తర్వాత మనం అగ్ని సూక్తం వివరంలోకి వెళ్దాం. ఓకేనా? ఇప్పటివరకు ఎవరికేమి డౌట్స్ ఏమి లేవు కదా? ఒక్కసారి డౌట్స్ లేకపోతే మనము ముందుకు కొనసాగదాం. వండర్ఫుల్. ఓం షన్నో మిత్ర శం వరుణ షన్నో భవత్ అర్యమా షన్నో ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణు ఉరుక్రమ. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సంస్కృత శిక్షణలో లెవెల్ 3 దాకా వచ్చిన వాళ్ళందరూ కూడా దీని అర్థాన్ని చాలా సులువుగా తెలుసుకోవచ్చు. మిగతా వారి కోసం మాత్రమే మనం ఇచ్చేటటువంటి వివరణ. ప్రకృతి శక్తులన్నింటినీ ఈయన ప్రార్థిస్తున్నాడు. ఈ సర్వం శక్తిమయే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా శక్తిమయమే. ఈ శక్తి యొక్క నటన రూపం, అంటే మనం నటరాజు అని చెప్పేసి అంటాం కదా, అదే ఈ ప్రపంచం. ఈ కంటికి కనిపించేటటువంటిది ఎంతైతే ఉందో, ఈ బాహ్య వస్తువులన్నీ కూడా కనిపిస్తున్నాయో, అంటే ఎన్ని స్థూల శక్తులు మనకు కనిపిస్తున్నాయో. స్థూల శక్తులు అంటే మనకు కనిపిస్తున్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు కావచ్చు, సెలయేర్లు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి స్థూల శక్తులు. కానరానివి ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా కనిపించనివి కూడా ఎన్నో ఉన్నాయి. ఈ స్థూల శక్తులు, ఈ కనిపించినటువంటి సూక్ష్మ శక్తులు. జాగ్రత్తగా వినండి, ప్రపంచము 2 శక్తులతో నడుస్తుంది. స్థూల శక్తులు మన కంటికి కనిపించేటటువంటి విషయాలు, సూక్ష్మ శక్తులు మన కంటికి కనిపించవు. ఉదాహరణకి కడుపు లోపల మనకి ఎన్నో ఎంజైమ్స్ అవి ఇవి ఉంటాయి, అవన్నీ మనకు తెలియదు. అదేవిధంగా మన శరీరం లోపలే తీసుకున్నట్లయితే ఈ షట్చక్రాలు నా చొక్కా మీద ఉన్నాయి చూడండి, ఈ చక్రాలు ఏవైతే, ఇవన్నీ కూడా మనకు కంటికి కనిపించవు. సో స్థూల శక్తులు కావచ్చు, సూక్ష్మ శక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల నడపబడుతున్నాయి. ఎవరి యొక్క ఉల్లంఘించలేనటువంటి శాసనం, ఎవరి రూల్ని అయితే బ్రేక్ చేయలేమో వారి ద్వారా ఇవి నడపబడుతున్నాయి. ఈ సత్యాన్ని మన ఉపనిషత్ కాలం లోపలే ఋషులంతా కూడా గుర్తించారు. అందుకోసం అని చెప్పేసి ఋషులు వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళని దైవాలుగా గుర్తించారు. అంటే ప్రతి విషయంలో ఒక దైవాన్ని. మీకు ఇది నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అంగన్యాసం కరన్యాసం ఎందుకు చేసుకుంటానని చెప్పాను? ఎవరైనా సరే ఒకసారి జవాబు చెప్తారా? ఎవరైనా సరే అంగన్యాస కరన్యాసాలు మన శరీరంలోకి భగవంతుని ఆహ్వానించడానికి చేసుకుంటాం, మనమే భగవంతుడిగా మాట్లాడాలి. కరెక్ట్. ఇంకా కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరైనా? అంటే మనలోనే దేవుడు ఉన్నాడు అనేది మనం గుర్తించడం సార్. అందుకోసం అనేది అది ఆ ట్యాప్ చేసి మనం అట్లా అంటే గుర్తు తెచ్చుకున్నట్టు, రిమెంబరింగ్ అన్నట్టుగా సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ. అంగన్యాసం కరన్యాసం నేర్పిస్తున్నారు మీరు? లేదు, నేర్పిద్దాం. ఇంకా మనకు టైము దొరుకుతుందా చెప్పండి, నేర్పిద్దాం. ముందు దీనికి జవాబు చెప్పండి ఒకసారి. ప్రశ్నకి ఏమన్నా జవాబు తెలిస్తే చెప్పండి. ఓకే, గుడ్ ఆన్సర్. సో ఇప్పుడు మనకు సరైన జవాబు వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం. మన శరీరం లోపల శక్తి కేంద్రాలు అంటారు. ఎన్ని శక్తి కేంద్రాలు ఉంటాయని చెప్పాను? ఈ 6 కాకుండా కొన్ని శక్తి కేంద్రాలు ఉంటాయని చెప్పాను. ఎన్ని ఉంటాయని చెప్పాను? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సార్ మీరు ఇట్లా అడిగితే ఇంకోసారి రా ముందే. 115
పైనే ఉంటాయి సార్. 100 పైనే ఉంటాయి. కరెక్ట్. 115 శక్తి కేంద్రాలు ఉన్నాయన్నమాట. ఆ శక్తి కేంద్రాలలో అత్యంత ముఖ్యమైనటువంటివి ఇక్కడ మనము చేసుకునేటువంటివి. తర్వాత హృదయము, తర్వాత ఈ శిఖ, ఇక్కడ ఉన్నటువంటి సహస్రారము, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటివి. అవి కాక ఈ షట్చక్రాలు ప్లస్ 7 మొత్తం ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో సహస్రాలతో కలుపుకుంటే ఉన్నటువంటి 7 చక్రాలు, ఇవన్నింటినీ కూడా పవర్ హౌసెస్ అంటారు అనమాట. ఇలా శరీరం లోపల 115 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ మంత్రముకి ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటే ముందుగా మీరు ఆలోచించాల్సింది ఈ దేవుళ్ళని ఎందుకు ప్రార్థించాలి మనం అంటే ప్రతి వస్తువుకి ఒక అధిష్టాన దేవతని ఇచ్చేశారు మనకు. మనము పురుష సూక్తం గురించి ఇంతకుముందు క్లుప్తంగా తెలుసుకున్నప్పుడు ఏమన్నాం, ప్రతిదానికి ఒక దేవతని ముందు మనము ఊహించుకుంటాం. ప్రతిదానికి దీనికి ఈయన అధిపతి, దానికి ఆయన అధిపతి, దానికి ఆయన అధిపతి, ఇలా 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 అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా మొన్న పంచాంగ శ్రవణం చేసినప్పుడు కూడా మనం ఏం తెలుసుకున్నామంటే అధిపతులు అనేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటారు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. నవ అధిపతి అని చెప్పేసి ముందు తెలుసుకున్నాము. ఆ నవ అధిపతులతో పాటుగా ఇంకొక 21 మంది అధిపతులు ఉంటారు. మొత్తం 30 అధిపతులు ఉంటారు. ఈ ప్రపంచం మొత్తాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మనం విశ్వావసు సంవత్సరంది మొన్న పంచాంగ శ్రవణం చేసినప్పుడు ఈ అధిపతులు అనే వాళ్ళు ఉంటారు. ఈసారి రాజు ఎవరయ్యారని చెప్పుకున్నాం? సూర్యుడు. ఎందుకంటే ఏ రోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమైతే ఆ రోజు అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం ప్రకృతి శక్తులన్నింటికి కొంతమంది అధిపతులుగా నియమించాం. ఇప్పుడు ఈ ఋషులు దర్శించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ శక్తులు ఎవరికి వస్తాయి అనేటటువంటి విషయం లోపల వాళ్ళకి క్లియర్ కట్ ఐడియాలు ఉండేవి. ఇది కాక ఏంటి, మన శరీరంలో ఉన్న ఎవరైనా అర్థం కాకపోతే నన్ను ఎక్కడైనా సరే ఆపేసేయండి, ఎందుకంటే కొద్దిగా కష్టమైన విషయాలు కదా, కాస్త ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ అదృష్టం నా అదృష్టం, ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే పరిపూర్ణమైనటువంటి వేదాన్ని సంపూర్ణంగా నేర్చుకుంటున్నాం. ఓకేనా, ఒక్క శ్లోకం మొదలకుండా మొత్తం నేర్చుకుందాం. 3 ఏళ్ళు పడుతుంది అనుకున్నాం ఒక్కసారి. కాబట్టి ఎక్కడ డౌట్ ఉన్నా అడిగేసేయండి, సరేనా? అడిగేయండి. నోట్స్ రాసుకునే వాళ్ళు చక్కగా నోట్స్ రాసుకోండి. మొహమాట పడకూడదు, ఈ విషయాల్లో మొహమాట పడకూడదు. ఓకేనా. నౌ కమింగ్ బ్యాక్ టు ప్రతి అవయవానికి ఒక దేవతని అంటూ మనము పుట్టించుకున్నాం. ఉదాహరణకి మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఇవి దిగ్దేవతలు అంటారని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడేమో అశ్విని దేవతలు, డాక్టర్స్ అనుకున్నాం. నోటి దగ్గర వరుణుడు, అగ్ని అని చెప్పేసి అనుకున్నాము. చేతులనేమో ఇంద్రియాలు అనుకున్నాము. బుద్ధికి బృహస్పతి అనుకున్నాము. మనసుకి చంద్రుడు. ఇలా రకరకాల విషయాలలో మనం కొంతమంది అధిదేవతలని అనుకుంటాం అన్నమాట. సో ప్రపంచంలో ప్రతి శక్తి కూడా ఏదో ఒక దేవత వల్ల మనకు లభిస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారంటే ఎగ్జాక్ట్లీ వాటికి ఇది అని చెప్పి తెలియదు, వాటికి ఆ పేర్లు పెట్టారు వాళ్ళు. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వేదాలలో ఉన్నటువంటి వాటి ద్వారా దేని నుంచి మనకి ఏ శక్తి వస్తుందో చూసి దాన్ని వేదాలలో ఏమంటారో చూసి అది మనకు అందించారు. అంటే ఎంత కష్టమైనదంటే ముందు ఫస్ట్గా లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. చూసుకోండి ఎంత కష్టమైన విషయమో. ఫస్ట్ ఎవరికి లాంగ్వేజ్ తెలియదు, ముందు లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. లాంగ్వేజ్ అర్థం చేసుకున్నాక ఏ దేవుడి యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పేసి, సో అది ఈయన విశ్వామిత్రుడు యొక్క కుమారుడు అయినటువంటి ఆయన దీన్ని దర్శించి మనకు అందించాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఎవరిచ్చారని చెప్పుకున్నాం? అగ్ని సూక్తం ఎవరిచ్చారని చెప్పేసి చెప్పుకున్నాం. ఎవరైనా ఎవరు చెప్పండి? ఆయన విశ్వామిత్రుడి కుమారుడు, ఆయన ఇచ్చాడన్నమాట. విశ్వామిత్రుని పుత్రుడు. అయితే వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ సూక్తంలన్నింటినీ కూడా దర్శించి ఎవరెవరు ఏ దేవతలు అనేటటువంటిది గుర్తించి తర్వాత వాటికి సంబంధించిన శాంతి మంత్రాలు, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి ఇవాళ శాంతి మంత్రం ఏంటంటే తైత్రీయ ఉపనిషత్తుకు సంబంధించింది అనమాట. ఆ తైత్రీయ ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రం లోపల ప్రతిదానికి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, కంటికి అభిమాన దేవత. ఆర్యముడు అంటే పితృదేవత, ఆయన పగటికి. అలాగే ప్రాణానికి కూడా. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అభిమాన దేవతలు అంటూ ఉన్నారు. ఆ అభిమాన దేవతలందరితోటి మనం కలిసిమెలిసి తిరగాలి. మనం ఈ మధ్య దాదాపుగా ప్రతిరోజు ఇదే విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఏ ప్రవచనం చేసుకున్నా మనం ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఒక్కసారి జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి. ప్రకృతి శక్తులతో మన పయనం ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు మన జీవితం స్మూత్గా వెళ్తుంది. కాబట్టి ఈ ప్రకృతి శక్తులతోనే కలిసిమెలిసి కనుక నువ్వు వెళ్తే ఆనందమయమైనటువంటి జీవితాన్ని గుర్తించగలుగుతావు. తర్వాత నీ జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని కూడా గుర్తించగలుగుతావు. ఆ జీవిత లక్ష్యం అనేటటువంటి మోక్షం ఏదైతే ఉందో అది తెలుసుకోవడం కోసమే నువ్వు ఈ స్వాధ్యాయం చేస్తున్నావు. నువ్వు చేస్తున్నటువంటి ఈ స్వాధ్యాయము సఫలీకృతం అయితే మోక్షానికి నీకు అర్హత వస్తుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తే జాగ్రత్తగా వినండి. చదువు ఎందుకు చదువుతున్నాం? ఇవన్నీ
మెల్లమెల్లగా మన బుద్ధి వికసిస్తుంది. వికసించిన తర్వాత ఏమవుతుంది? ఆలోచించడం మొదలెడుతుంది బుద్ధి. ఆలోచించి ఏమవుతుందంటే మోక్షానికి కావలసినటువంటి సాధనను సమకూర్చుకొని అటువైపు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఆ శక్తిని ఇవ్వమని చెప్పేసి మొదటి లోపల మనము శాంతి మంత్రం ద్వారా అధ్యయనము ప్రారంభిస్తూ ఉంటాము. శం అంటే శమము అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. నాకు మేలు చేయాలి. ఎవరు మేలు చేయాలి? ఎవరు మేలు చేయాలి? మిత్రుడు. మిత్రుడు ఎవరు? ఓం షన్నో మిత్ర. ఎవరు మిత్రుడు? సూర్యుడు. కాబట్టి ఓ సూర్య, నువ్వు ప్రాణానికి సూర్య భగవాన్, నువ్వు ప్రత్యక్ష భగవంతుడివి. నువ్వు నాకు శాంతిని కలగజేయు. నహ అంటే మాకు, నహ అంటే మాకు, మాకు నువ్వేం చేయాలి? శాంతిని కలగజేయి. ఓం షన్నో మిత్ర శం నహ మిత్ర. ఓ సూర్య భగవాన్, మాకు నువ్వు శాంతిని కలగజేయి. ఎలా శాంతిని కలగజేయాలి? సూర్యుడు పగటికి మన ప్రాణానికి కూడా ఆయన అధిష్టాన దేవత, అభిమాన దేవత. కాబట్టి ఓ భగవంతుడా, నాకు ప్రశాంతాన్ని కలిగించు. శం వరుణ, వరుణదేవుడా, నువ్వు నాకు శాంతిని కలగజేయి. వరుణదేవుడు ఎవరు? రాత్రి ఏదైతే ఉంటుందో ఆ రాత్రికి వరుణుడు అనేటటువంటి వాడు అభిమాన దేవత. ఓ వరుణ, నువ్వు ప్రాణానికి రాత్రికి. ఇందాక సూర్యుడు ఏంటి? ప్రాణానికి పగటికి. కొద్దిగా ఇది రాసుకునే వాళ్ళు రాసుకోండి ప్లీజ్. ప్రాణము పగలు, ఈ రెండింటికి కూడా అధిష్టాన దేవత సూర్యుడు. ప్రాణం, ప్రాణంలో ఇంకొకటి ఏంటంటే రాత్రిపూటని అపానం అని కూడా అంటారు. అపానం అనేది ప్రాణాపాన వ్యాన ఉదాన సమానంలో అపానం అనేటటువంటిది రాత్రి దేవత. ఈ ఇద్దరికి కూడా వరుణుడు అధిదేవత. ఓకే, అర్థం కాని వాళ్ళు అడగండి. ఎక్కడ పడితే అక్కడ ఆపేసేయండి, విచ్చలవిడిగా ఆపేయండి, వల్లి అవ్వద్దు. శం అంటే మీనింగ్ ఏం సార్? శం, అయ్యో వీలైతే ప్రతి పదార్థం లాగా చెప్పండి సార్. శం అంటే ఇది అట్లా అంటే చెప్పాను కదా. అయ్యో ఇందాక చెప్పాను, ఇందాక అందరికీ చెప్పాను. శం అంటే ఏంటని చెప్పాను అందరికీ. శుభము శాంతినా సార్? శాంతి, శాంతము అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. శాంతము దాంతము, శాంతము దాంతము అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇక్కడ శం, నాకు శాంతిని కలిగించు. శం నహ మిత్ర, ఓ మిత్రుడా, నాకు మాకు శాంతిని కలగజేయి. తర్వాత ఏమన్నాడు? శం వరుణ, ఓ వరుణదేవత, నువ్వు రాత్రికి అపాన వాయువుకి. మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటిది ప్రాణము, అపానము. ఓకేనా? ఈ రెండింటికి కూడా ఇద్దరు అధిదేవతల్ని మనం గుర్తించాం. సూర్యునుడు గాను వరుణుడు గాను గుర్తించాం. రాసుకోండి, మెల్లగా రాసుకోండి, కంగారు లేదు. నేను స్పీడ్ అయితే ఆపండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. శం, ఓం అంటే అందరికీ తెలిసిందే, ఏదైనా మనం ప్రారంభించుకునేటప్పుడు చెప్తాము. శం నహ మిత్ర అన్నం. శం అంటే శమమును కలిగించు. నహ అంటే మాకు. నహ అంటే ద్వితీయ విభక్తి, మాకు. మాకు ఏం చేయాలి? మాకు శం అంటే శాంతిని కలిగించు. ఎవరు? మిత్ర అంటే పగల దేవత, ప్రాణదేవత. మనకు వాయువులు ప్రాణాపాన వ్యాన ఉదాన సమానం అని ఉన్నాయి. ఇందులో ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఓ సూర్యుడా, పగటికి సంబంధించినటువంటి ఓ సూర్యుడా, మాకు శాంతిని కలగజేయి. రాత్రికి సంబంధించినటువంటి ఓ వరుణుడా, అపాన వాయువుకు సంబంధించినటువంటి ఓ వరుణుడా, మాకు నువ్వు శాంతిని కలగజేయి. శం నహ భవతు. చెప్పమ్మా, ఏంటి? వరుణ అంటే వాన కాదా సార్? వరుణదేవుడు, కరెక్ట్. అవును, వానదేవుడు. అవునమ్మా. ఓకే సార్. శం నహ భవతు అర్యమా. శం నహ భవతు, భవతు అంటే అవ్వాలి. అర్యమా, అర్యముడు ఎవరు చెప్పండి? చాలాసార్లు అర్యముడి గురించి తెలుసుకున్నాం కదా. అర్యముడు ఎవరు? సూర్యుడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అపాన వాయువు అంటే ఏం సార్? అపాన వాయువు అంటే మన లోపల ఉన్నటువంటి చెడునంతా కూడా తొలగించడం. చెమట ద్వారా, స్వేదం ద్వారా, ఇందులో వచ్చేటటువంటి వీటి ద్వారా, చెడు వాయువుల ద్వారా మనలో ఉన్నటువంటి చెడుని తీసేసే వాటిని అపాన వాయువులు అంటారు. ఓకేనా? ఓకే. సో తర్వాత మూడోది ఏమంటున్నాడు ఆయన? శంనః భవతు అర్యమా అంటే ఏంటి? మాకు శాంతిని కలిగించు ఓ అర్యమ, ఓ పితృదేవత. నువ్వెవరైతే ఉన్నావో మాకు
ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉండాలి. ఎందుకు మనకు ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణము? అర్యముడా నువ్వు కలిగించు అంటే మా పిల్లలతోటి వారితోటి వీళ్ళందరితోటి కూడా మేము ప్రశాంతంగా ఉండేలాగా చెయ్యవా ఓ అర్యమా అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ అర్యముడు ఏంటంటే మన కనులకు కూడా మనకు కనిపించేటటువంటి కనులకు అంటే మనం మన పిల్లల్ని ఇందులోపల చూస్తూ ఉంటాం. అదేవిధంగా సూర్యమండలానికి కూడా ఆయన రెండిటికి, ఒకటేమో కన్నులకు, మూడోదేమో సూర్యమండలం, ఈ రెండిటికి కూడా అభిమాన దేవతని అర్యముడు పితృదేవత అని అంటాం. ఓకే, రాసుకోండి. సూర్యుని కళ్ళు తెరిచి ఒక సెకండ్ అన్న చూడాలన్నారు కదా డైరెక్ట్ గా. చూడండి, జాగ్రత్త, మీ కళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చూసుకోండి, తప్పేం లేదు. సూర్యుని మండలానికా సూర్యుడికా సార్? సూర్యమండలం. సూర్యమండలం అంటే సూర్యుడు కాదు, సూర్యుడు ఉన్నటువంటి ప్రాంతం అంతా ఏదైతే గెలాక్సీ ఉంటుందో ఈ సూర్యుడు ఉండేదాన్ని సౌరమండలము అంటారు. ఆ సౌరమండలంని నేను సూర్యమండలం అన్నాను. సౌరమండలంలో ఏమొస్తుంది? సూర్యుడు, ఆయనతో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆయనతోనే ఉండేటటువంటి గ్రహాలు, వీటన్నిటిని కూడా సౌర మండలము అంటారు అనమాట. ఓకేనా? అధిపతి ఆర్యముడు, పితృదేవత. కరెక్ట్ కరెక్ట్. ఆయన కళలకు కూడా అధిదేవత, ఇద్దరికి రెండింటికి కూడా అధిదేవత. ఓకేనా? సో ఇందులోపల ఏమంటున్నాడు? మాకు నహ శంభవతు, మాకు మేలు కలగాలి, శాంతం కలగాలి, మాకు ప్రశాంతత కలగాలి. శంనః ఇంద్రో బృహస్పతి, శంనః ఇంద్ర బృహస్పతి. ఇంద్రో అన్నాడంటే అక్కడ అది మనకు విసర్గ తీసేస్తే ఓ అయిందన్నమాట. అది శంనః ఇంద్రో బృహస్పతి. చాలా సింపుల్, ఇది అసలు స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది ఈ శ్లోకంలో మీకు అర్థం నేను చేయించాల్సిన అవసరం లేదు, ఊరికే జస్ట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ కోసం మాత్రమే చెప్తున్నా. శంనః ఇంద్ర బృహస్పతి. ఇంద్రుడు దేనికి? రాసుకోండి. నెక్స్ట్ బృహస్పతి. బృహస్పతి బుద్ధికి, జ్ఞానానికి, వాక్కుకి మాట్లాడడానికి, వాక్కుకి, బుద్ధికి, జ్ఞానానికి, వాక్కు, బుద్ధి, జ్ఞానానికి అధిదేవత అయినటువంటి ఓ బృహస్పతి. తర్వాత ఒకటి చెప్తాను, ఇది కొద్దిగా దాన్ని విష్ణు సహస్రనామాల్లో మీరు చదువుకున్న మంత్రంతో కంపేర్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మనం నేర్చుకున్నవన్నీ ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి ఉన్నాయి, ఏది వేరువేరు కాదు. ఏంటమ్మా? ఇంద్రుడు దేనికి అధిపతి అన్నారు? ఇంద్రియాలకు. ఇంద్రియాలకంటే మీ శరీరానికి, మీరు ఇప్పుడు ఈ చేతులు ఉన్నాయి, ఎవరు అధిపతి? ఇంద్రుడే. మీరు ఇంద్రియాలు ఉన్నాయి శరీరం లోపల ఉన్నట్టు, ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. నెక్స్ట్ది ఉరుక్రముడు. ఉరుక్రమ విష్ణు అన్నాడు ఇక్కడ. ఉరుక్రమ అంటే ఏంటి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. క్రమ అనేదానికి, విక్రమ అనేదానికి, మనము విక్రమీ అనడానికి మనము అది మేధావి, విక్రమి, క్రమి ఇవన్నీ నేర్చుకున్నాము, అవి తెలుసుకున్నాం కదా. అక్కడ క్రమ అంటే ఏం తెలుసుకున్నాము? దాని నుంచి మనం ఇంకొక పదం కూడా తెలుసుకున్నాం, త్రివిక్రముడు అని కూడా తెలుసుకున్నాం. అవునా? క్రమ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం మనం. క్రమం అది ఓకే, కానీ క్రమం అంటే ఇప్పుడు నేను చెప్పిన దీంట్లో రెండు చెప్తాను ఎగ్జాంపుల్. వి అంటే వైనతేయుడు. వైనతేయుడు అంటే గరుత్మంతుడు పైన ఆయన ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటంటే త్రివిక్రముడు. ఓకే, ఇప్పుడు చెప్పండి. అవును, ఇక్కడ క్రమ అంటే అర్థం ఏంటి అంటున్నాను. క్రమ అంటే అర్థం ఏంటి అంటున్నాను. 3 కాళ్ళతో భూమిని, ఆకాశాన్ని, బలిని కొలిచాడు. క్రమము కాబట్టి పాదములని క్రమములో అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. విక్రమి అన్నప్పుడు ఏం తెలుసుకున్నాం మనము? వైనతేయుడు పైన తన పాదములు ఉంచినవాడు అని కూడా తెలుసుకున్నాం. అవునా? వైనతేయుడు అంటే ఎవరు? వినతపుత్రుడు. వినతపుత్రుడు ఎవరు? వైనతేయుడు. ఆ వైనతేయుడు ఎవరు? గరుత్మంతుడు. గరుత్మంతుడు పైన పాదములు పెట్టినటువంటి వాడు అని అక్కడ తెలుసుకున్నాం. సో క్రమ అంటే పాదములు. ఉరుక్రమ అంటే విశాలమైనటువంటి, వెడల్పైనటువంటి, అంటే అంగలు ఎక్కువగా వేయడం, అంటే ఈ జీవన గమనాన్ని స్మూత్గా నడిపించేటటువంటి ఓ విష్ణుమూర్తి ఉరుక్రమ, నువ్వు మాకు శాంతిని కలుగజేయి. రాసుకోండి. అంటే ఏమని చెప్పారు సార్? విశాలమైనటువంటి. ఊరువు అంటే తొడలు, ఇక్కడ ఊరువు కాదు, ఉరుక్రమ. ఉహు క్రమ, దాన్ని ఉరుక్రమ చేసేస్తారు అనమాట. అంటే ఏంటంటే విశాలమైనటువంటి పాదములు, విశాలమైనటువంటి అంగలు,
విశాలమైనటువంటి జంప్స్. అందుకోసమే కదా ఆయన 3 లోకాలని ఆక్రమించాడు తన పాదాలతోటి. అర్థం కాని వాళ్ళు అడగండి దయచేసి. అలా బద్ధకంగా కూర్చోవద్దు, నిద్రలోకి వెళ్ళొద్దు. నాకు తెలుసు మంచి నిద్ర వస్తుంది, ఎవరికి రావట్లేదు. నాకు రావట్లేదా నిద్ర? నాకు కూడా మస్తు వస్తుంది నిద్ర. అవునమ్మా, అది విష్ణు సహస్రనామంలో మొన్నే తెలుసుకున్నాం. ఉరుక్రమ అంటే ఉహుక్రమ, విశాలమైన పాదం. అవునమ్మా, కరెక్ట్. తొడలు అంటే ఏమన్నారు సార్? తొడలు అంటే ఊరువులు, ఊర్వశి అక్కడి నుంచే వచ్చింది కదా. ఊర్వశి, ఊరువులు విన్నారు కదా. అది ఊరువులు అంటే తొడలు. ముందుకెళ్ళనా? ఇప్పుడు ఏమైందంటే ఆయన ఏమంటున్నాడు, ఓ మహానుభావ విష్ణుమూర్తి, నువ్వు కూడా మమ్మల్ని కాపాడు. నమో బ్రహ్మనే. బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ, పరబ్రహ్మ. ఈ ప్రపంచం మొత్తానికి కూడా మూలమైనటువంటి ఓ పరబ్రహ్మ. అంతేకాని బ్రహ్మ అని ఎప్పుడు చెప్పినా 4 ముఖాల బ్రహ్మ అయినప్పుడు నేను చెప్తాను చతుర్ముఖ బ్రహ్మ అని. కానీ ఇక్కడ చెప్తున్నది వీళ్ళు ఏంటంటే బ్రహ్మణ అన్నారు. బ్రహ్మణము అంటే ఏంటంటే బ్రహ్మ యొక్క తత్వం. బ్రహ్మ యొక్క తత్వం అంటే మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? 4 రకాల జనాలు 4 రకాలుగా మారితే వాళ్ళు బ్రహ్మదేవుడితో సమానమవుతారు. మొదటిది ఏంటంటే పుట్టుకతో అందరూ శూద్రులే. వాళ్ళకి కనుక సరైనటువంటి సంస్కారాలు వచ్చిన తర్వాత వాళ్ళు ద్విజులు అంటారు. వేదాల గురించి తెలుసుకోవడం మొదలెట్టిన తర్వాత, వేదాలని తెలుసుకున్న తర్వాత వాళ్ళని విప్రులు అంటారు. ఇప్పుడు మనం అంతా కూడా విప్రులము అయ్యేటటువంటి దారిలో ఉన్నాం. 4వది వేదం యొక్క అర్థం కనుక తెలుసుకుంటే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ యొక్క స్వభావం తెలిసిన వాడు బ్రాహ్మణుడు, అంతేగాని పుట్టుకతోని బ్రాహ్మణుడు కాదన్నమాట. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఓకే. సో కాబట్టి ఓ బ్రహ్మ, నువ్వు మమ్మల్ని కాపాడు. ఓ వాయుదేవుడా, నువ్వు నన్ను కాపాడు. వాయుదేవుని కూడా అడుగుతున్నాను అనమాట. నువ్వు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు ఓ వాయుదేవుడా, నువ్వు కూడా మమ్మల్ని కాపాడవు. నీకు నమస్సులు, నీకు నమస్సులు చేస్తున్నాను. నమస్తే, నమః తే, తే తహతౌతే, నమస్తే, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. ఓ వాయుదేవుడా, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. నువ్వు ప్రత్యక్షమైనటువంటి దైవానివి. త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అసి. త్వం ఏవ సత్యం ఏవ జయతే అంటారు కదా. ఏవ అంటే నువ్వే దేవుడివి. ఓ వాయుదేవుడా, నువ్వే దేవుడివి. త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అసి. త్వం ఏవ, నువ్వే. సత్యమేవ జయతే. త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అసి. ఓ వాయుదేవుడా, నువ్వు ప్రత్యక్షం బ్రహ్మమయ్యావు. కాబట్టి నేనేం చేస్తున్నాను తెలుసా? నువ్వు ఆ బ్రహ్మవి అని చెప్పేసి నేను అహం వదిష్యామి. నువ్వు ఆ బ్రహ్మవి అని చెప్పేసి నేను చెప్తున్నాను. నువ్వే ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మం అని చెప్పేసి నేను ఉద్ఘాటిస్తున్నాను. నాకు నమ్మకం ఉంది. సత్యం వదిష్యామి, ఇవి మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అని చెప్పి. ఋతం అంటే ఇక్కడ లోకల్, మన 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 వాడుకలో ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో లౌకిక నిజాలన్నింటినీ కూడా ఋతాలు అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాము. సత్యం అంటే ఏదైతే ఉంటుందో, సత్యం అనేటటువంటిది భగవంతుడి గురించి, అంటే శాశ్వతమైనటువంటి భగవంతుడి గురించి చెప్పేటప్పుడు మాత్రమే సత్యం అంటాము. కానీ ఋతం అంటే ఏంటి? హితం కలిగించి ప్రియం కలిగించేటటువంటి ప్రతిదీ కూడా ఇదే. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని చెప్పామనుకో, అది యాక్చువల్లీ సూర్యుడు ఉదయించడము అది తప్ప ఒప్ప? ఒకసారి చెప్పండి. సూర్యుడు ఉదయిస్తున్నాడా? సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు. కానీ మనం ఏమన్నాం? కానీ మనం చెప్తున్నాం. ఇప్పుడు మనము సింపుల్గా మన వాడుక లోపల సూర్యుడు ఉదయించాడా అన్నాం అనుకోండి, తప్పు కాదు అది. దాన్ని ఋతం అంటారు. అంటే వ్యావహారిక సత్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఋతం అంటారు. రాసుకోండి. వ్యావహారిక అర్థం లోపల సత్యం చెప్తే దాన్ని ఋతం అంటాం. కానీ అది ఋతం అది సత్యం కాదు. సత్యం ఏంటంటే సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి తిరుగుతుంది సూర్యుడు చుట్టూ, అది సత్యం. కానీ ఏమవుతుందంటే ఈ విధంగా మనకి ఏమవుతుందంటే చాలాసార్లు కూడా సత్యం అనేటటువంటిది అది నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అలాగా. సో అట్లాగా కుందేటి కొమ్ము. సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నవని కాదు, కానీ వాడుక లోపల అవి నిజాలైపోయాయి. దాన్ని ఋతం అంటారు. వాడుకలో
అంతే. మనకు హితము ప్రియము, మనకు అక్కడ ప్రస్తుతానికి సొల్యూషన్ ఇచ్చేది మాత్రం ఋతం. అక్కడ సొల్యూషన్ ఇచ్చేది ఋతం. ఉదాహరణకి నేను చెప్పాను, నేను మహాభారతం ఎట్లా చెప్తానని చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నేను మా ఫ్రెండ్స్కి మహాభారతం ఎలా చెప్పేవాడిని? సో కొట్టుకుంటూ ఇలా గుర్తుతో అలా ఇలా తెలంగాణ భాషలో చెప్తారు సార్. మీ తెలంగాణ భాషలో చెప్తారు. మా బంగారు తెలంగాణ భాషలో చెప్తారు. ఎలా చెప్తారు? భీముడు వచ్చి కర్ణుని కడుపులో గుద్దిండు, వాడు ఇట్లా చెయ్యి లేపి వాడి తలకాయ మీద కొట్టిండు, ఇవన్నీ చెప్తే అందరూ వినేవాళ్ళు, చాలా శ్రద్ధగా వినేవాళ్ళు అనమాట. తర్వాత ఇక్కడ కొడతాడు అని చెప్పి అందరూ ఎదురు చూస్తుండేవాళ్ళు. అయితే ఇలా చాలా రోజులు విన్నాక వాళ్ళు అడిగారు, సార్ నిజం చెప్పండి అట్లాగే కొట్టాడు అంటే, నాకేం తెలుసు, ఏదో నాకు తోచింది ఆశువుగా చెప్పేశాను అని చెప్పాను అనమాట. సో దాన్ని ఋతం అంటారు. నేను చెప్పింది సత్యమే. ఏంటి, వాళ్ళిద్దరి మధ్య గొడవైనటువంటిది సత్యమే, కానీ నేను చెప్పినటువంటి వ్యావహారిక దీంట్లో కూడా ఋతంగా చెప్పాను. అది అర్థమైందా? ఋతంకి సత్యంకి. ఎందుకంటే ఇది మనం దాదాపుగా మసాలా ఉంటుంది సార్. ఆ ఋతంలో మసాలా అని కాదు, ఉంటది వృతంలో. అంటే అది నేను చెప్పిన దాంట్లో మసాలా ఉంది, కానీ జనరల్లీ ఋతం అంటే ఏంటంటే మన వాడుకలో సత్యం. అది ఇప్పుడు ఆఫీస్కి అది స్నేహం గురించి పాటలు పాడారు కదా సార్. అప్పుడు అలాంటివి గుర్తొస్తాయి. కన్నుడికి దుర్యోధనుడికి పాటలు పాడారు కదా, మరి అవన్నీ ఇప్పుడు టైము 5 నిమిషాలకు 9 అయింది. టైం ఎంత అయింది అంటే 9 అయింది చెప్తాం. అది ఋతం అవుతుంది. అది ఋతం అవుతుంది. అంటే దాంట్లో పెద్ద మనకు ప్రమాదం ఏం లేదు. అది చెప్పడం వల్ల మనకు అసత్య దోషం వచ్చేసేసి మనని అక్కడ యమధర్మరాజు తీసుకెళ్ళి నువ్వు 5 నిమిషాలు తక్కువ 9కి 9 చెప్పావు కాబట్టి నేను తీసుకెళ్ళి బజ్జీలు వేయిస్తాను వేయించాడు. సో అది ఋతం. సత్యం. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తత్ మాం అవతు అంటే కాపాడమని చెప్పేసి తెలుసుకున్నాం. తత్ ఆ సత్యము, ఆ పరబ్రహ్మ, మాం అవతు నన్ను కాపాడాలి. అవతు వక్తారం అంటే గురువు గారు. మనం ఇది ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం ఒకసారి. వాంగ్మే మనసి ప్రతిష్ఠితాం అనేది తెలుసుకున్నాం చూడండి, అది. సో అందులోపల కూడా ఇలాంటిదే తెలుసుకున్నాం మనం. ఏమంటున్నారు? ఇప్పుడు ఈ తెలుసుకున్నవి ఈ ఇంతమంది దేవుళ్ళ గురించి, ఈ సత్యం గురించి, ఈ బ్రహ్మ గురించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నన్ను కాపాడాలి, మా గురువు గారిని కూడా కాపాడాలి. నన్ను మా గురువు గారిని, ఎందుకంటే మేమిద్దరం అధ్యయనం చేస్తున్నాం, మాకు కావాలి. ఆ పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి ఓ వాయుదేవుడా నేను నమస్కరిస్తున్నాను. సో మనం ఏ దేవుడికి దండం పెట్టుకున్నా మీరేమనుకోవాలంటే పరబ్రహ్మ అని అనుకోవాలి. ఎందుకోసం అంటే వేరే వాళ్ళ కాళ్ళు మొక్కినప్పుడు కూడా వాళ్ళు మీకు ఏం రాదు, మట్టి కొట్టుకుపోతారు అంతే. కానీ నీలో ఉన్న, ఒకవేళ పొరపాటున మొక్కాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు నీలో ఉన్న పరబ్రహ్మకి నమస్కారములు అని చెప్పేసి అంటే అప్పుడు ఏం కాదు మీకు. లేకపోతే మీరు వాడికి పాపాలు ఇస్తారు, లేదా మీరైనా పాపాలు తీసుకుంటారు. వీలైనంత వరకు ఎవరికి దండాలు పెట్టకండి పాదాలకి. సో పెట్టించుకోకండి, అసలు అది ముఖ్యం. ముందు పెట్టించుకుంటే గర్వం వస్తుంది, పెట్టించుకోకండి ఇప్పుడు కూడా. సో కాబట్టి నువ్వే సత్యమని, నువ్వే ఋతమని నేను చెప్తున్నాను. ఆ బ్రహ్మ ఈ విద్యార్థినైనటువంటి నన్ను, మా గురువు గారిని, మా ఇద్దరిని కాపాడాలి. ఈ 3 రకాల తాపములు ఏవైతే ఉన్నాయో మాకు, త్రివిధ తాపములు, ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక అనేటటువంటి ఈ 3 రకముల తాపముల నుంచి మాకు శాంతి 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 శాంతి, శమము కలుగుగాక, శమము కలుగుగాక, శమము కలుగుగాక. బాగుందా? ఏ ఉపనిషత్తు ఇది చెప్పండి ఎవరైనా టక్మని. తైత్రీయ ఉపనిషత్తు. ఓకేనా? సరే. ఇప్పుడు ఇక మనము అగ్ని దేవుడిది సూక్తము మొన్న చదువుకున్నాం కదా, అదొకసారి ఫాస్ట్గా నేను చదివేస్తాను, టకటక చదివేస్తాను. మీరు కూడా చదవచ్చు. మీరు ఏమవుతుందంటే మీకు ఇది చదవడానికి మీరు ఇది చదవచ్చో లేదో అట్లా ఇట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి చోట కూడా మీకు ఎక్కడ అది అనుదాత్తం, ఎక్కడ ఉదాత్తం, ఎక్కడ స్వరితం అనేవి మీకు సింబల్స్ ఉంటాయి. మీకు కావాలంటే ఒకరోజు నేర్పిస్తాను. చిన్న చిన్న తేడాలతో చదివితే ఏం తప్పేమీ రాదు. అది అర్థంలో మార్పు వచ్చేవి అవి వేరుంటాయి. ఇవి మామూలుగా చదువుకుంటే తప్పు కాదు. ఇప్పుడు మనం ఇలా చదువుతాం, నార్త్ ఇండియన్స్ ఇంకొద్ది మార్పులతో చదువుతారు. కాబట్టి మీరు కూడా చదవడానికి భయపడకూడదు. మనము చివరి 5 ఏవైతే ఉన్నాయో ఆ 5 మనము చదువుకుందాం. ఓం అగ్నిహోత కవిక్రతు సత్యశ్చిత్రశ్రవస్తమః దేవో దేవేభిరాగమత్ యదంగదాశుసే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేత్తత్సత్యమంగిరః ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్థియా వయం
నమో భరంత ఏమసి రాజంతమధ్వరాణం గోపామృతస్య దీదివం అర్ధమానం స్వేదమే సా నః పితేవ స్తూనవేగ్నే సూపాయానో భవ సచ స్వానః స్వస్తే. ఏమంటున్నాడు? సా సా అంటే సహ, నహ పితేవ, పిత ఏవ, నహ అంటే మమ్మల్ని అని మనం ఇందాక తెలుసుకున్నాం కదా. నహ ఆయన తండ్రిలాగా మమ్మల్ని కాపాడాలి, ఆయన తండ్రిలాగా మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఏమైంది అసలు అంటే దీని వెనకాల కథ ఏంటి? మనకు ఈ ప్రపంచంలో మనము ఎంతసేపు కూడా ద్వైతంగా చూసినప్పుడు, అంటే దేవుడు వేరు నేను వేరు, దేవుడు వేరు నేను వేరు అన్నప్పుడు కాదు, అన్నీ కూడా దేవుడిలోంచి వచ్చినవే. అన్ని దేవుడిలోంచి వచ్చినప్పుడు నువ్వు దేవుడికి వేరుగా ఎలా ఉన్నావు? నీ లోపల దైవం ఉన్నాడు, కానీ ఆ దైవాన్ని గుర్తించలేకపోతున్నావు. ఆ దైవాన్ని గుర్తించడం కోసమే ఈ అధ్యయనం అంతా కూడా చేస్తున్నాం. నదులన్నీ ఎక్కడికి వెళ్తాయి? సముద్రం వైపుకే పరిగెత్తుకుంటూ 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 ఏదో హడావిడిగా ఉన్నట్టు వెళ్తాయి. అదేవిధంగా దేవుడి నుంచి దూరమైనటువంటి మనం అందరము కూడా అందులోపల విలీనం అవ్వాలి. అందులోపల ప్రత్యేకమైనటువంటి మా అస్తిత్వం ఏదైతే ఉందో, ఈ దేహం, ఇప్పుడు నేను అనేటటువంటి ఈ అస్తిత్వాన్ని కోల్పోవాలి. నేను అంటే నా ఉనికిని కోల్పోవాలి, నేను అనేటటువంటి భావనను కోల్పోవాలి. నదులన్నీ వెళ్ళిపోయి సాగరంలో కలిసినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను ఒక ప్రశ్న, నాకు చెప్పండి. సాగరంలో కలిసిన తర్వాత గంగా నదిని యమునా నదిని సెపరేట్ చేయమంటే ఎంతమంది చేస్తారు ఇందు లోపల? సార్ చెయ్యలేము. కాబట్టి ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా గమ్యమైనటువంటి భగవంతుడి వైపుకే ప్రయాణం చేయాలి. భగవంతుడు తప్ప వేరేది లేదు. అన్ని స్పర్శలకి చర్మమే కదా. కాళ్ళను ముట్టుకున్నా నా చర్మం యొక్క చర్మం అంటే ఇది కాదు, దీని వెనకాల ఒక ఇంద్రియం ఉంటుంది. ఆ ఇంద్రియం గుర్తుపడుతుంది. చర్మానికి తనంతట తను గుర్తించే శక్తి లేదు. ఈ చర్మంలో ఒక ఇంద్రియం ఉంటుంది, అది మాత్రం గుర్తిస్తుంది. ఎవడన్నా మీ కాలు ముట్టుకుంటే మీరు గుర్తిస్తారా లేదా చెప్పండి? హలో, చెంప ముట్టుకుంటే గుర్తిస్తారా? చెయ్యి ముట్టుకుంటే గుర్తిస్తారా? అంటే చర్మం అనేటటువంటి ఒకే ఇంద్రియము, చర్మం వెనకాల ఉన్నటువంటి ఒక ఇంద్రియము, అది మీ స్పర్శలన్నిటికీ కూడా కారణమవుతుంది. అదేవిధంగా అన్ని రకాల వాసనలు, ఈ వాసన ఆ వాసన కాదు, ఓకే, అన్ని వాసనలకు కూడా దీన్ని ఏమంటారు? ఈ ఇంద్రియమే మనకు గుర్తొస్తుంది, నాసిక. ఆ నాసికలో ఉన్నటువంటి ఇంద్రియమే గుర్తిస్తుంది కదా. నాసిక అంటే ఈ కనిపించే ముక్కు కాదు, దీని వెనక ఒక శక్తి ఉన్నటువంటి ఒక ఇంద్రియం. అదేవిధంగా అన్ని రకాల మాటలకు, అన్ని రకాల రుచులకు ఈ నాలుకే కదా. మొన్న ఉగాది లోపల 6 రుచులు మనం తెలుసుకున్నాం. వాటన్నిటికీ కూడా కారణం ఇదే. ఆ విధంగా ఏమవుతుందంటే అన్నింటి లోపల కూడా మనం భగవంతుణ్ణి చూస్తాము. అన్నింటి లోపల కూడా మనం భగవంతుణ్ణి చూస్తాము. నీరు కనుక ఉప్పులో వేసేస్తే, ఉప్పు కనుక నీళ్ళలో వేస్తే అది కరిగిపోతుంది, కరిగిపోయి భగవంతుడిలో కలిసిపోతుంది. అదేవిధంగా అప్పుడు ఏమవుతుందంటే మనం అన్ని చోట్ల ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక భగవంతుడితో కలిసిపోయాను అంటే నేను కూడా సర్వత్రా వ్యాపిస్తాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను నీళ్ళలో ఉప్పేశాను, ఉప్పు మొత్తం నీళ్ళలో అయిందా లేదా? నీళ్ళల్లో ఎక్కడ ఏ పీడ్స్ తీసి తాగినా కూడా ఉప్పగా అనిపిస్తుంది. అదేవిధంగా మనము గనక భగవంతుల్లో కలిసిపోతే మనం కూడా సర్వత్రా వ్యాపించినటువంటి వారం అవుతాము. కాబట్టి ముందు నేను అగ్ని రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను నా అన్వేషణ ద్వారా తెలుసుకుంటున్నాను. నా అన్వేషణ ద్వారా తెలుసుకుని ఈ వేదాలలో నేర్పించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి సాంప్రదాయం ద్వారా, అంటే వేదాలలో ఏమవుతుంది, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని చెప్పేసి ఏ విధంగానైతే మనం అన్ని విషయాలను తెలుసుకుంటున్నామో, తల్లిదండ్రుల దగ్గర మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలు, గురువుల దగ్గర తెలుసుకుంటున్నటువంటి విషయాలు, ఋషులు మనకేం చేశారంటే వీటన్నిటిని కూడా వేదాలలో అందించినారు. కాబట్టి ఆ వేదాలలో అందించినటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని మనం ఇప్పుడు అగ్ని రూపంలో చూస్తున్నాం. అర్థం కాని వాళ్ళు అడగండి. భగవంతుణ్ణి మనం ఇక్కడ ఈ అగ్ని సూక్తంలో, విశ్వామిత్రుడి కుమారుడు ఇచ్చినటువంటి అగ్ని సూక్తంలో, అగ్ని రూపంలో అన్నింటికీ నువ్వే కారణం, ఓ అగ్ని, నువ్వే మాకు అన్ని విద్యలు, అన్ని రకాల సంపదలు, అన్ని రకాల ఆలోచనలు కూర్చగలిగేటటువంటి మహానుభావుడవు. తండ్రి తనయుడికి ఏ విధంగానైతే అందిస్తాడో ఓ అగ్ని, ఆ విధంగా నువ్వు అన్నీ కూడా మాకు అందించు. నా కోసము తండ్రులు పిల్లల కోసము ప్రాణత్యాగాలు కూడా చేస్తారు. కాబట్టి అటువంటప్పుడు పుత్రుడు చెడ్డవాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి
భగవాన్ నువ్వు మాకు ఆ శక్తినివ్వు అని చెప్పేసి మనం భగవంతుని ప్రార్థించుకుంటున్నాం. ఏమని ప్రార్థిస్తున్నాము? భగవంతుడా, నేను నీలో భాగము. నీలో భాగాన్ని నువ్వు పాడు చేసుకుంటావా? నీలో భాగాన్ని ఎప్పుడు నువ్వు పాడు చేసుకోవు. అదేవిధంగా ఈ వేదాలు అనేది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇవి ఋషులందరూ కూడా దర్శించారు. కానీ వేదాలన్నీ కూడా భగవంతుడి ద్వారా వచ్చినవే, భగవంతుడితో సమానమైన స్థాయిలో వచ్చాయి. మనము భాగవతం తెలుసుకున్నప్పుడు శృతి గీతాలు తెలుసుకున్నాం. శృతులు అంటే వేదాలు. భగవంతుడితో సమానమైన సమయంలో పుట్టాయి అవి. అందుకోసమే మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా భగవంతుడు ఎలా ఉంటాడు అంటే చెప్పలేకపోయారు. ఇప్పుడు భగవంతుడు ఎలా ఉంటారంటే మిమ్మల్ని అడిగితే ఆంజనేయ స్వామి అండి, మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి దర్శనం ఎంత బాగా అయింది. అది కాదు. భగవంతుడిని మనకు నచ్చిన రూపంలో చూసుకోవడం తప్పులేదు, కానీ భగవంతుడిది ఆ రూపం కాదు అని చెప్తున్నాను. ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొద్దిగా ఆలోచన స్థాయిని పెంచాలి. భగవంతుడు ఆ రూపంలో మనం ఊహించుకుంటున్నాం, కానీ భగవంతుడు ఆ రూపంలో ఉండడు. భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుని స్వరూపాన్ని గుర్తించే వాళ్ళు లేరు. కేవలం వేదం మాత్రమే ఒక రకమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించింది. ఎందుకంటే వేదాలు మాత్రమే, వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో అని భగవంతుడే చెప్పాడు. వేదాలు మాత్రమే నా గురించి చెప్పగలవు అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, ఇవన్నీ కూడా భగవంతుడిలో భాగమే. అటువంటి దాంట్లో మనము ఒక్క నక్షత్రాన్ని సృష్టించలేము. ఒక్క గ్రహాన్ని, తనంతట తాను తిరిగే గ్రహాన్ని మనం సృష్టించగలమా? దేవుడు సృష్టించదాన్ని మనం కనుక్కోగలం, నాశనం చేయగలం, అది వేరే సంగతి. కానీ భగవంతుడిలాగా మనం సృష్టించేటటువంటి అవకాశం ఉందా? కాబట్టి అంత శక్తివంతమైనటువంటి ఆ పరబ్రహ్మ రూపమైనటువంటి అగ్ని, నువ్వు నాకు తండ్రివి. మేం చెడ్డవాళ్ళం అయితే అయ్యాం, కానీ నువ్వు చెడ్డవాడివి కాదు, తండ్రివి నువ్వు. కాబట్టి ఏమంటాము? ప్రభు మేరే అవగుణ చిత్నాధరో సమదర్శి ప్రభు నామ తెవారో చాహే తో పారు కరో ప్రభు మేరే అవగుణ చిత్నాధరో. కాబట్టి నేను చెడ్డవాడిని అయ్యుండొచ్చు ప్రభు, కానీ నువ్వు చెడ్డవాడివి కాదు, నువ్వు తండ్రివి. కాబట్టి నన్ను సరైనటువంటి దారిలో తీసుకెళ్లేటటువంటి బాధ్యత నీదే అని చెప్పేసి చెప్పాడు. ఈ విధంగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మొట్టమొదటి సూక్తాన్ని మనము మొట్టమొదటి మండలంలో మొట్టమొదటి సూక్తాన్ని ఇలా పూర్తి చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. వేదాన్ని ఇంత సీక్వెన్స్లో ఇంతకుముందు ఎప్పుడు ఎవరన్నా తెలుసుకున్నారో లేదో కూడా నాకు తెలియదు, మనం అలా తెలుసుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఉపనిషత్ కథ తెలుసుకుందాము. ఉపనిషత్ కథ తెలుసుకునే ముందు ఒక్కసారి ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. నచ్చిందా అగ్ని సూక్తం? వేదంలోంచి దేవుని దర్శించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? మరి ఏంటమ్మా? వేదం చదివి వేదంలోని ఇది కాదు దేవుడిని అని అంటున్నారు కదా, ఆంజనేయ స్వామి కాదు మన అలా. మరి వేదంలోంచి తెలుసుకున్న దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఋషులు ఉన్నారా? అందరూ తెలుసుకున్న వాళ్ళే కదా, వారందరూ తెలుసుకునే వాళ్ళే కాదు, మీకు కూడా తెలుసు. దేవుడికి అందుకే అదే అంటాడు, ఎలా ఉంటాడు అనేది భగవంతుడు ఏంటంటే ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పలేని రకంగా ఉంటాడే భగవంతుడు. భగవంతుడికి ఒక రూపం ఇవ్వలేం కదా. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిషెయింట్. కాబట్టి అటువంటి భగవంతుడికి ఒక రూపం ఇవ్వలేము. సందేహవలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే గలడు దానవాగ్రిని వింటే. అంతే కదండి సార్? అంతే కదా. సో భగవంతుడు అన్ని రూపాలలో ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు అది చెప్పారు కదండి ఆ శ్లోకం. చెప్పండి. ఈ సత్యలత గారు మీరు చాలా సూపర్ ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు, లేదా మీ ఇంటర్నెట్ సూపర్ ఫాస్ట్ గా ఉంది? మెల్లగా చెప్పండి ఒకసారి. లోకంబుడు లోకేశుడు భూమి లోకం జీవిగడ కవ్వలెవడు ఏకాకృతి అతన్ని నేను సేవించని చెప్పారు కదా. పోతన చెప్పాడు, కరెక్ట్. అది పోతన చెప్పాడు. అది దర్శించాడు ఆయన దర్శించాడు, పోతన దర్శించాడు. ఈ లోకాలు ఇవన్నీ కూడా నాశనమై బ్లాక్ హోల్ లాగా మారిపోయినప్పుడు ఆ బ్లాక్ హోల్ బయట ఒక వెలుతురుని చూశాను, ఆ వెలుతురు నాకు పరమాత్మది అని చెప్పి గుర్తుపట్టాను, ఆ శక్తి పరమాత్మది అని చెప్పేసి గుర్తుపట్టాను అని చెప్పేసి చెప్పింది మళ్ళీ ఆయననే పోతన గారు. కరెక్ట్. పరమాత్మ అనేది ఒక అనుభవానికి వచ్చేదే కానీ అది కంటికి కనిపించేది కాదు, ఎవరికి వారికి అనుభవంలో రావాల్సిందే అనేదే కదా. అంతే. అది నిజం. భగవంతుడి దర్శనం. మళ్ళీ నేను ఈ మాట ఇంతకు ముందు చెప్పినది ఒక్కసారి వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం. భగవద్ దర్శనమా, భగవద్ అనుభవమా? భగవద్ దర్శనము అంటే అది. అయితే భగవద్ దర్శనం నాకు కావాలి. ఎలాగా? ఇప్పుడు మీరందరూ భగవంతుడు అనుభవం కావాలంటున్నారు, నాకు ఇంకా అంత పరిణతి రాలేదనుకుందాం. భగవంతుడు దర్శనం కావాలి నాకు.
దీన్ని నేను మొన్న విష్ణు శాస్త్రం ముఖ్యమైన రూపంలో భగవంతుని దర్శించుకోవడం. అదొకటి. ఇంకొకటి భగవంతుడి గురించి మొన్న మనము విష్ణు సహస్రనామంలో తర్వాత భగవద్గీతలో చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఆల్రెడీ చెప్పిన మాటలే మళ్ళీ ఒకసారి చెప్తాను. భగవంతుడు వ్యక్తమైతే సృష్టి కనుక మాయమైపోతే భగవంతుడు. ఈ మాట మొన్న మనం తెలుసుకున్నాం. అంటే భగవంతుడిని కనుక నేను దర్శించాలి అంటే చెట్టు, పుట్ట, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, రాయి, రప్ప, ఎదురుగా ఉన్న మనుషులు, ఇది భగవంతుడి యొక్క దర్శనము అంటారు. ఇప్పుడు సత్యలత గారు మీరు దేవుణ్ణి చూసారా లేదా? సత్యలత గారు ఇందాక అన్ని చోట్ల ఉన్నట్టుగానే ఉంది కదా, చెట్టు పుట్ట అంటే మొత్తం అంతా దాన్ని ఏమంటారని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన పదం ఏం వాడాను దానికి నేను ఏం వాడాను? భగవంతుడు కనిపిస్తే సృష్టి, ఆయన వ్యక్తమైతే సృష్టి సార్. ఆయన వ్యక్తమైతే సృష్టి. సో కాబట్టి ఏంటి, ఇప్పుడు మీరు సూర్యుని చూస్తే భగవంతుని చూసినట్టే. కాబట్టి నాకు దేవుడు కనిపించలేదు అనద్దు. మీకు ఒక చెట్టు కనిపించింది అనుకోండి, అది భగవంతుడి శరీరంపై ఉన్న ఒక వెంట్రుక. మీకు నది కనిపించింది అనుకోండి, అది భగవంతుడి శరీరంలో ఉన్నటువంటి రక్తం. అరుణ గారు ఏదైనా అడుగుతున్నారా మీరు? అరుణ గారు ఏమన్నా మాట్లాడుతున్నారా మీరు? సారీ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క దర్శనం కావాలా, భగవంతుడి యొక్క అనుభవం కావాలా? భగవంతుడి యొక్క దర్శనం చాలా సులభం. భగవంతుడి యొక్క దర్శనము మీరు ఏది చూసినా కనిపిస్తుంది. మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి రూపంలో కనిపిస్తుంది. ప్రతి చోట కూడా భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుని దర్శించని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు. అది భగవంతుని తెలియని వాళ్ళు ఉంటారేమో, కానీ భగవంతుని దర్శించని వాళ్ళు ఎవరూ ఉండరు. సూర్యుడి రూపంలో చూడమన్నాడు, చంద్రుడి రూపంలో చూడమన్నాడు, ప్రతి రూపంలో ఆఖరికి నీ శరీరంలో వైశ్వానరుడనై ఉన్నాను అన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అవునా? సో కాబట్టి ప్రాణము, అపానము వాటన్నింటినీ కూడా పచామ్యన్నం చతుర్విధం. నేను నీ శరీరంలో ఉండి వైశ్వానరుడుగా ఉండి నీ శరీరంలో అన్నంని నాలుగు విధములుగా నేను దాన్ని జీర్ణం చేస్తున్నాను అని చెప్పాడు. మీ శరీరంలోనే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేని ప్రదేశం ఒక్కటి చెప్పండి. భగవంతుడు లేని ప్రదేశం లేదు. భగవంతుడిని అనుభవపూర్వకంగా ఇది భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకుంటే చాలు. భగవంతుడిని మీరు ప్రత్యక్షంగా చూడాలి అంటే సినిమాలో లాగా భక్త లే అని ఇలా టింగ్ డింగ్ 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 ఫుల్గా దేవుడికి ఎందుకు ఆ రూపాలు ఇస్తాడు? తెలుపు అంటే జ్ఞానము, అంటే సరస్వతికి తెల్ల చీర కడతారు. ఎరుపు అంటే ప్రేమ, సంపదలు. కాబట్టి ఏమవుతుంది, లక్ష్మీదేవికి ఎరుపు చీర కడతారు. నలుపు చీర పార్వతికి కట్టారనుకోండి, నలుపు, గ్రీన్ ఇవన్నీ పార్వతికి కట్టారనుకోండి, దాని అర్థం ఏంటంటే లయకారిణి అని. అంతే. అది అక్కడ మీకు ఇట్స్ ఓన్లీ ఎ రిప్రజెంటేషన్. ఈ మూడు రంగులు దే ఆర్ జస్ట్ రిప్రజెంటేషన్. దేవుడు ఎగ్జాక్ట్లీ అలాగే ఉండడు. ఓ మై గాడ్ సినిమా చూసారా మీరు ఎవరైనా? హిందీ లోపల వచ్చింది ఓ మై గాడ్ అని. లక్షణాన్ని బట్టే రూపాలు. ఎంతోమంది దేవతలకు రూపాలు లేకపోతే రవివర్మ చిత్రకారుడై ఎంతోమంది దేవతలకు ఇవాళ మీరు చూస్తున్నటువంటి రూపాలన్నీ వాళ్ళ వర్ణనాన్ని బట్టి మనకు అందించారు. కొంతమంది దేవతల రూపాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి, ఇటువంటి రూపాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా మిగతా దేవతలన్నిటికీ కూడా రవివర్మ వచ్చిన తర్వాత ఆ రూపాలని మనకు అందుబాటులోకి ఆయన అందించాడు. అవన్నీ కరెక్టే. భగవంతుడిని దర్శనం చేసుకునే ప్రతి ఫామ్ కూడా కరెక్టే. ఐడల్ వర్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ టు హ్యూమన్ బీయింగ్. ఎందుకోసం అంటే మనకు ఆ ఐడల్ వర్షిప్ లేకపోతే, విగ్రహారాధన లేకపోతే భగవంతుడు ఇంకా కష్టం అనిపించేవాడు. కాబట్టే మనము విగ్రహారాధన ద్వారా భగవంతుడిని చేర్చుకుంటారు. కానీ భగవంతుడు విగ్రహంలోనే లేడు. సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు విగ్రహంలో ఉన్నాడు. లక్ష్మి గారు ఏమన్నా మాట్లాడుతున్నారండి? సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు విగ్రహంలో ఉన్నాడా? ఎస్ ఉన్నాడు. అయితే విగ్రహం బయట కూడా ఉన్నాడు. ఈ పాయింట్ అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. అంటే నేను సంహౌ ఐ థింక్ ఐఎమ్ ఐ ఫెయిల్డ్ సమ్వేర్. మీకు అర్థమైందా లేదా ఈ పాయింట్? చరాచర వస్తువులు అంతా భగవంతుడు ఉన్నాడు. అది కానీ అన్నిట్లలో భగవంతుడు ఉన్నాడు. సో ఇప్పుడు సూర్యుల్లో భగవంతుడు ఉన్నాడా లేదా? సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో, వాయువులో, మీ ప్రాణంలో,
మీ శరీరంలో ప్రాణంగా ఉన్నటువంటిది భగవంతుడే కదా. భగవంతుడు ఎన్నిసార్లు చెప్పాడు. మీరు తెలిసిన ఒక పురాణం పేరు చెప్పండి. ఆ పురాణం లోపల భగవంతుడు నేను మీలో లేను అని చెప్పినటువంటి ఒక పురాణం చెప్పండి. అన్ని చోట్ల కూడా భగవంతుడు ఏమన్నాడు, నేను నీలో ఉన్నానని చెప్పాడు. నీకు భగవంతుడికి తేడా లేదు అన్నటువంటి సత్యం గుర్తించాలి. మనకు భగవంతుడు అల్లానే ఉన్నాడు, మనకి ఎదుర్కొంటా ఉన్నాడు, కానీ మనం చూడలేకపోతున్నాం కాదు, చూసాము. గౌరీమోహన్ గారు, ఇప్పుడు మీరు ఎదురుగా ఆయన దేవుడు అని చెప్పి మీకు తెలియదు, మీకు తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు అంతే. సూర్యుడు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని చూడలే, వాళ్ళ గుణాలను ఇస్తాం, దేవుని చూడలేకపోతున్నాం. సరే, నేనేమంటానంటే దానికి పరిణతి కావాలి. మనుషుల్లో దేవుణ్ణి చూడాలంటే కొంత పరిణతి కావాలి, కొద్దిగా కష్టం కూడా, అది ఒప్పుకుంటా. సూర్యుల్లో, చంద్రుల్లో, వాయువులో, అగ్నిలో, చెట్లల్లో, నీళ్ళల్లో అయితే చూడొచ్చా లేదా చెప్పండి నాకు. గౌరీమోహన్ గారు అన్న పాయింట్ కరెక్ట్. ఎదురుగా ఉన్న మనుషులు వచ్చేసరికి ఏమవుతుందంటే కొద్దిగా వాళ్ళు చేసిన పనులవి జ్ఞాపకం వచ్చి కొద్దిగా క్రోధం రావడం సహజం. సరే, అది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి సూర్య, చంద్ర, అగ్ని, వాయువు, నీరు, చెట్లు, చేమలు, వీటి లోపల మనం దేవుణ్ణి చూడగలమా లేదా? కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడి యొక్క దర్శనము, అవును, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ప్రతి బుక్లో తెలియజేశాడు. ఈ బుక్ ఆ బుక్ కాదు, మీరు ఏ బుక్ చదివినా. అంతేగాని దేవుడు వైకుంఠంలోనే కూర్చుని పరిగెత్తుకుంటూ అక్కడి నుంచేసి చక్రం తీసుకుని భార్య చెంగును ఒక చేతిలో పట్టుకొని ఎవరికి చెప్పకుండా పారిపోయే ఇవంతా అంత లేదు. అది ఊరికే మనలో భక్తిభావన పెంచడం కోసం కవి వాళ్ళు ఏం చేస్తారంటే, కవులు ఏం చేస్తారంటే కొంత స్వతంత్రత తీసుకుంటారు. ఇప్పుడు సినిమా లోపల ఇప్పుడు నేనే ఉన్నాను, నేను భారతాన్ని వాడు కడుపులో గుద్దిండు, వీడు తలకాయ మీద గుద్దిండు అని చెప్పకపోతే అవతల వాడికి ఇంట్రెస్ట్ కలుగుతుందా? కలగదు. వాళ్ళు కవులు, నేను మహాకవిని. ఇంకా ఎక్కువగా నేను ఫైటింగ్లతో సహా చెప్తాను. నేను వాళ్ళు ఫైటింగ్లు చెప్పకుండా ఆపారు, నేను ఫైటింగ్లు కూడా చెప్తాను. సో కాబట్టి కొంత స్వతంత్రత తీసుకోవడం అనేది కరెక్ట్. కానీ భగవంతుడు రూపానికి అది అవసరం లేదు మనకు. భగవంతుడి రూపాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఊహించుకోవచ్చు. మీకు ఎదురుగా కనిపిస్తున్న ప్రతి వస్తువు దైవ స్వరూపమే. దైవం లేనటువంటి ఏ వస్తువు లేదు. ఇది విభూతి యోగంలో ఎన్నిసార్లు భగవంతుడు చెప్పినా కూడా ఇంకా నాకు దేవుడు ప్రత్యక్షమై ఇలాగ సినిమాలో ఎందుకు చూపించాడు? ఫర్ అమాయకులైన జనాల కోసం. వాళ్ళకి తెలియాలి కదా, దేవుడు ఇలా కనిపించాడు, ఇలా ఒక రే వచ్చింది, ఇలా పాస్ అయింది, వచ్చి వాడిని ఇలా లేవగానే వాడు లేస్తాడు, లేచి ప్రభు అని చెప్పి దండం పెట్టుకుంటాడు. అది ఎవరి కోసము? కొద్దిగా లో లెవెల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళ కోసము. కానీ భగవంతుడు మనలోనే ఉన్నాడు. భగవంతుడు లేని మరుక్షణం మనం పడిపోతాం. ప్రపంచంలో ఏ సైన్సు మనల్ని బతికించలేదు. కాబట్టి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఆ భగవంతుడు దాన్ని దర్శనం అంటే అన్ని చోట్ల చూడండి, అనుభవము అంటే ఈ వేదాలవి వినడం ద్వారా ఆలోచించండి. సో భగవంతుడి యొక్క దర్శనము గొప్పదే, భగవంతుడి యొక్క అనుభవము ఇంకా గొప్పది. జై శ్రీకృష్ణ. ఉపనిషత్ కథ తెలుసుకుందామా? పద అయిపోతుంది. ఎప్పుడు నేను అనుకుంటాను తెలుసా, ఇవాళ వేదం ఎంత అరగంటలో అయిపోతుంది అనుకునేసరికి గంట పడుతుంది. సరే, ఇప్పుడు ఒక్కసారి ఇది చెప్పమంటారా? ఇంకొక కథ లేదా చెప్పేద్దాం, ఓకేనా? జనకరాజు. జనకుడు అప్పట్లోపల గొప్ప రాజు అన్నటువంటి విషయం మనం తెలుసుకున్నాము. ఉపనిషత్తుల్లో కూడా ఆయన పేరు బాగా రావడం వల్ల ఏమైందంటే, ఆయన తర్వాత వచ్చినటువంటి కావ్యాలలో వాటిల్లో కూడా జనకుని యొక్క కథల్ని తీసుకోవడం మొదలెట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే, మళ్ళీ కూడా ఆయన కథనే బృహదారణ్యక ఉపనిషత్తు ద్వారా తెలుసుకుంటున్నాం. ఇందులోపల ఏమైందంటే, ఆయన మంచి బ్రహ్మవాది అంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు అన్నమాట. మంచి జిజ్ఞాసు. ఇది కాక మంచి రాజు ప్లస్ ఋషి, రాజర్షి అంటారు. అటువంటి వాడు జ్ఞాని. ఆయన దగ్గర ఎప్పుడు కూడా నిరంతరం కూడా తత్వచర్చలు ఇవి బాగా జరుగుతూ ఉండేవన్నమాట జనకుడి యొక్క సభ లోపల. అప్పుడు ఆ సభలు జరుగుతున్నప్పుడు ఏమైందంటే, వచ్చినటువంటి వాళ్ళలో నిజంగా ఎవడైనా బ్రహ్మజ్ఞాని ఉంటే మామూలుగా అందరినీ సత్కరిస్తాడు. కొద్దిగా వినండి జాగ్రత్తగా, కళ్ళు మూసుకొని విన్నా పర్వాలేదు, వినండి. బ్రహ్మజ్ఞానులను మాత్రము మంచి గొప్ప సత్కారాలు చేసేవాడు ఆయన. మామూలు వాళ్ళని ఎంతైతే సత్కారాలు చేసేవాడో బ్రహ్మజ్ఞానులను అంతకంటే ఎంత గొప్పగానో సత్కారం చేసేవాడు. ఒకసారి ఆయన ఏం చేశాడంటే, ఒక పెద్ద యాగం చేశాడు. యాగం చేసిన తర్వాత ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన రాజులు, వాళ్ళు అందరూ పిలవకపోయినా కూడా చాలామంది బ్రాహ్మణులు, తత్వవేత్తలు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అంటే అనుభవం లేకపోయినా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు.
అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అక్కడ ఒక 1000 ఆవులను అక్కడ పెడతాడు, కట్టేస్తాడు. ఒక్కొక్క ఆవుకి బంగారు కాయిన్స్ ఏవైతే ఉంటాయో, గోల్డెన్ కాయిన్స్, వాటిని చుట్టేస్తారనమాట. చుట్టేసేసి ఏమంటారంటే మీ లోపల వరిష్ఠుడు ఎవడైతే, వరిష్ఠ అంటే గొప్పవాడు, వరిష్ఠుడు ఎవరైతే ఉంటాడో, బుద్ధిమతాం వరిష్టం అని చెప్పేసి అంటాం కదా, వరిష్టం అంటే గొప్ప. ఆ వరిష్ఠుడు ఎవరైతే ఉంటాడో ఆ వరిష్ఠుడికి నేను ఈ ఆవులని తోలుకుపోయేలాగా చేస్తాను, పట్టుకెళ్ళిపోవచ్చు. ఎవరు కావాలంటే వాళ్ళు నిజంగా ఎవరైతే మాకు అందరికంటే జ్ఞానం ఎక్కువ ఉంది అని అనుకుంటారో, లేదా మిగతా వాళ్ళతో ఇక్కడ వాదన ద్వారా గెలవగలం అనుకుంటారో, వాళ్ళకి మాత్రం తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే లాజికల్గా చెప్పడం కష్టం. బ్రహ్మ ఉన్నాడు అనేది పుస్తకాల్లో చదువుకున్నది, బ్రహ్మతత్వం గురించి పుస్తకాలలో చదువుకున్న వాళ్ళే ఉన్నారు, కానీ దాన్ని ప్రూవ్ చేయడం కష్టం. ఇప్పుడు మనకు బాబు గోగినేని ఉంటాడు, ప్రూవ్ చేయడం మీ బాధ్యత, నాదేం బాధ్యత, నేను లేడని చెప్తా దేవుడు, ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీది నాది కాదని చెప్పి తప్పించుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రూవ్ చేయడం అనేది కష్టం. ప్రశ్న అడగడం ఎవరైనా అడగచ్చు, కానీ దాన్ని ప్రూవ్ చేయడం కష్టం కదా. అందుకోసమని అక్కడ ఎవరు కూడా ఇది గారు. అయితే మనకు తెలిసినట్టుగా ఈయన యాజ్ఞవల్కుడు తన శిష్యుడు ఉంటాడు అనమాట, సామశ్రవసుడు అని. సామశ్రవసుడిని పిలుస్తారు, ఇక్కడ రావయ్య తొలకపోయి మన ఇంటికి పట్టుకెళ్ళి అంటాడు. అనగానే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్, తర్వాత తత్వవిధులు, బ్రాహ్మిన్స్ అంటే మళ్ళీ కులం బ్రాహ్మిన్స్ కాదు, వేదం తెలుసుకున్నటువంటి విప్రులు అని అనుకోండి కొంతసేపటికి. వాళ్ళంతా అంటారు మా అందరికంటే ఎక్కువ తెలుసా నీకు, ఎన్ని గుండెలు, మా అందరికంటే గొప్పవాడు అంటే. ఆయన అంటాడు గొప్పతనం గురించి నేను మాట్లాడటం లేదు, మీరంతా డెఫినెట్గా గొప్పవాళ్ళు, అందులో నాకు ఎటువంటి ఇది లేదు, కాకపోతే నాకు ఈ ఆవులు అవసరము అని చెప్పేసి అంటాడు. అనగానే అయితే జవాబు చెప్పాలి అంటారు అని చెప్పేసి అప్పుడు ఈ జనకరాజు యొక్క యాగానికి ఎవరైతే హోత ఉంటాడో అశ్వలుడు అని ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన ప్రశ్నలు అడగడం మొదలెడతాడు. అవన్నీ అడుగుతుంటే ఈయన చకచక జవాబు చెప్తుంటాడు యాజ్ఞవల్కుడు. అందులో గురువు దగ్గర నేర్చుకున్న ప్రశ్నలు కదా. సో ఎవరైనా యాజ్ఞవల్కుడు గురువు పేరేంటి? యాజ్ఞవల్కుడు గురువు పేరేంటి? ఇంతకుముందు తెలుసుకున్నాం మనం, వైశంపాయనుడు అండి. వైశంపాయనుడు. సో ఈయన మహానుభావుడు. సో ఆయన జవాబులు చెప్తుంటే అప్పుడు ఏమవుతుందంటే సరే ఇక అప్పుడు వినేసి వాటికి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు, అందరూ అడుగుతుంటారు మిగతా బ్రాహ్మణులు. అప్పుడు ఇందులోపల ఏమవుతుందంటే వాచక్నుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కుమార్తె గార్గి. ఆవిడ స్టోరీ ఒకరోజు మనం చాలా బాగా తెలుసుకుందాము. గార్గి అనేటటువంటి అద్భుతమైనటువంటి పేరు కలిగి గార్గి వంశం కూడా ఉంటుంది. ఎనీవే, సో ఆవిడ బ్రహ్మవాదిని. సో ఆవిడే ఆలోచించి అప్పుడు ఈయన దగ్గరికి వస్తున్నాడు యాజ్ఞవల్కుడు. సరే అయితే నేను అడుగుతాను, ఇప్పుడు జవాబు చెప్పు. ఈ ప్రపంచం అంతా కూడా జలంలో పరివ్యాప్తి అయింది అన్నది తెలుసు కదా అంటే అవును అంటాడు. మరి జలం ఎందులో ఉంది అంటుంది. ఈయన తడుముకోకుండా వాయువులో ఉంది అంటాడు. మరి వాయువు ఎక్కడుంది అంటాడు. అంటే అంతరిక్షంలో ఉంది. అంతరిక్షం ఎక్కడ ఉంది అంటాడు. అనగానే ఈయన ఆలోచించిన ఓం భూహు ఓం భోహ ఓం సువహ ఓం మహ ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆయన గంధర్వలోకం ఎక్కడుంది అంటే సూర్యలోకంలో ఉంది. సూర్యలోకం ఎక్కడుంది అంటే సూర్యలోకం కంటే పైన చంద్రలోకం ఉంది. చంద్రలోకం కంటే ఇంకా పైన ఏముంది అంటే నక్షత్రలోకం కంటే ఇంకా పైన ఏముందంటే సువహ ఓం. మీకు అన్ని ఓం భూహు ఓం భోవహ ఓం సువహ ఈ మూడు ఉన్నాయా, ఈ మూడింటి మధ్యలో వచ్చేవన్నమాట. ఈ మూడింటిని ఆవృతులు అంటారు. కొద్దిగా జాగ్రత్తగా వినండి, రాసుకోండి. ఓం భూహు ఓం భువహ ఓం సువహ, దీన్నే ఓం భూర్భువ సువహ ఓం భూర్భువ సువహ అంటాం. ఈ మూడు లోకాలలో మధ్యలో చాలా లోకాలు ఉంటాయి అన్నమాట. ఆ లోకాల గురించి చెప్పి చివరికి ఇప్పుడు సువహ అంటే సువర్లోకం అంటే దేవతల లోకం అనమాట. దేవతల లోకం దాకా వస్తారు. దేవతల లోకం నుంచి ఏమవుతుంది అది మళ్ళీ ప్రజాపతుల లోకం. ప్రజాపతుల లోకం ఎక్కడుంది అంటే బ్రహ్మలోకం. ఓం భూహు ఓం భువహ ఓం సువహ ఓం మహ ఓం జన ఓం తపహ ఓగుం సత్యం. సో అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఇలా అడుగుతుంటున్నాం. ఇంకా అడుగుతూ ఉంటే ఈయన కొద్దిసేపు కోపం వస్తుంది. గార్గి చెప్పే వాళ్ళకు అడిగే వాళ్ళకు చెప్పేవాడు, కరెక్ట్గా చెప్తున్నాను నేను, అడిగే వాళ్ళకు చెప్పేవాడు లోకువా, నువ్వు ఇటువంటి చొప్పదంటూ ప్రశ్నలు ఇంకా వెయ్యకు, ఏదో ఊహించుకొని నువ్వు ఇవి చెయ్యకు, సరైనటువంటి ప్రశ్నలు అడుగు, లేకపోతే నీ తల తెగి పడిపోతుంది అని శాపం పెడతాడు. అప్పుడు ఆమె కామ్గా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ కొంతమంది కొన్ని ప్రశ్నలు అవన్నీ వేస్తారు. తర్వాత చివరికి మళ్ళీ గార్గి 2-3 ప్రశ్నలు వేస్తుంది అనమాట. వాటన్నిటికీ కూడా ఈయన యాజ్ఞవల్కుడు సమాధానం చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది ఏమవుతుందంటే ఎప్పటికైనా సరే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిలో మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే బ్రహ్మని ఈయన యాజ్ఞవల్కుడు ఖచ్చితంగా అనుభవించి ఉండాలి. మనమందరము కేవలం పుస్తకాలలో చదువుకున్నాము, కానీ ఈయనకి భగవంతుడి యొక్క అనుభవం ఉంది అన్న విషయాన్ని తెలుసుకుని జనకుడు యాజ్ఞవల్కుడికి శిష్యుడిగా అయిపోతాడనమాట. సో ఈ కథలో తెలిసేది ఏంటి? ప్రతి ఒక్కరి ఉద్దేశం కూడా ఏంటంటే బ్రహ్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు అందరికంటే కూడా ఉన్నతుడు.
అన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదు నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. యాజ్ఞవల్కునికి ఈ జనకుడు శిష్యుడు కావాల్సినంత అవసరం ఏమొచ్చింది సార్? అంటే అంత జ్ఞానినా సార్ జనకుని కంటే యాజ్ఞవల్కుడు కరెక్ట్ గ్రేటా సార్? కరెక్ట్. అందుకే కదా యాజ్ఞవల్కుడు తన భార్యలిద్దరితోటి మనం ఆ కథ కూడా చెప్పుకున్నాం. కాత్యాయని మైత్రేయిని వాళ్ళని అడుగుతారనమాట. ఈ ప్రపంచంలో మనము దేన్ని ప్రేమిస్తాము అంటే వాడు తన ఆస్తంతా కూడా భార్యలకు ఇచ్చేసి తను తపస్సు చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు కాత్యాయని తీసుకుంటుంది, కానీ మైత్రేయి ఊరుకోదు. నువ్వు వెళ్తున్నావు అంటే ఏదో మహోన్నతమైనటువంటి దాన్ని తెలుసుకోవడానికే వెళ్తున్నావు, కాబట్టి నాకు ఈ సంపదలు అవన్నీ వద్దు, నేను నీతో పాటు వచ్చి అదేంటో తెలుసుకుంటాను అంటుంది. విన్నారు కదా కథ, నేను చెప్పాను. అప్పుడు ఆయన చెప్తాడు, ఈ ప్రపంచంలో ఏదైనా మనం మన కోసమే చేసుకుంటాము, కానీ మనం వేరే వాళ్ళ కోసం చేసుకున్నాం అనుకుంటావు. నువ్వు భర్తను ప్రేమించేది భర్త కోసం కాదు, నీ కోసము. నువ్వు పిల్లల్ని ప్రేమించేది పిల్లల కోసం కాదు, నీ కోసము. ఈ విధంగా నీకు సంతోషం కలిగించే ప్రతి విషయాన్ని వేరే వాళ్ళ కోసం ప్రేమిస్తున్నాను అని అనుకుంటావు. దానికి కారణం ఏంటంటే నువ్వు నిన్ను మాత్రమే ప్రేమిస్తావు. ఈ ప్రపంచంలో ఇప్పుడు నేను నీళ్లు కావాలి, నేను డ్రింక్ కావాలి, నేను మౌస్ కావాలి, నాకు ఈ ప్యాడ్ కావాలి, నాకు కావలసిన వస్తువులు మారిపోతున్నాయి, కానీ నాకు కావాలి అనేటటువంటిది మారడం లేదు. నాకు అంటే నాకు నేను అనేటటువంటిది ఏదైతే ఉందో అది మారడం లేదు. అది మాత్రమే శాశ్వతము. మిగతావి మారిపోతున్నాయి, మిగతా కావాల్సిన వస్తువులన్నీ మారిపోతున్నాయి, కానీ నేను అనేటటువంటిది మాత్రం మారడం లేదు అని ఇంతకుముందు మనం కథలో తెలుసుకున్నాము. సో అంత మహానుభావుడు అన్నమాట యాజ్ఞవల్కుడు. జై శ్రీకృష్ణ. ఇంత మహానుభావుడైన గురువు గారి కోపానికి ఇదవుతారా సార్? అది అంటే అప్పుడు ఆయన ముందు ఆయనకు అహంకారం బాగా వస్తుంది. అప్పటికింకా శుక్ల యజుర్వేద లక్ష్మీ గోవిందులు కాదు, స్క్రీను వీడియో తీసేస్తారా. సో అయితే ఆయన అప్పుడు ఏమవుతుందంటే అహంకారం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమయం లోపల అది వెంటపడుతుంది. ఏమవుతుందంటే ఆయన అప్పటికింకా శుక్ల యజుర్వేదం కనిపెట్టే స్థాయికి వెళ్ళాడు యాజ్ఞవల్కుడు. గురువు దగ్గర తనకు నాలెడ్జ్ గెయిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, గురువు గారు ఎక్కడికో వెళ్ళేసి ఏదో వెళ్ళాల్సిన చోట అది వెళ్ళకుండా ఆయనకు చిన్న ఇదవుతుంది. అప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత ఈయన అంటాడు, నా శిష్యులందరితో చేయిస్తానంటే వాళ్ళందరికీ ఏమొచ్చు, నేను చేసేస్తాను, వాళ్ళందరికీ రాదు అంటాడు. గురువు అంటాడు, చాలా తప్పు పని చేస్తున్నావు, నువ్వు నాకు సహాయం చేద్దాం అనుకుంటున్నావు ఓకే, కానీ నీ తోటి విద్యార్థులందరినీ కూడా నువ్వు కించపరుస్తున్నావు, కాబట్టి నువ్వు జ్ఞానం వచ్చిన వ్యక్తి ఎవడు కూడా వేరే వాళ్ళని కించపరచడు అని చెప్పేసి చెప్తే, అప్పుడు ఆయన తను నా దగ్గర నేర్చుకున్న విద్యనంతా నువ్వు వదిలేసేయంటే తను నేర్చుకున్న విద్యనంతా అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. అది తిత్రీయ పక్షులు తెలుసుకున్నాయని దాన్ని తైత్రీయ ఉపనిషత్తు అని చెప్పి ఇవాళ తైత్రీయ ఉపనిషత్తు నుంచి షన్నో అని చెప్పేసి నేర్చుకున్నాం మనం. ఓకే, సో అది ఇక నెక్స్ట్ ఆ తర్వాత ఆయన వచ్చేసి అప్పుడు తను చాలా బాధపడతాడు. తను గర్వంగా ఉండడం వల్ల కదా ఇది తప్పు జరిగింది అని చెప్పేసి అప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాడు, సూర్య భగవానుని ప్రార్థిస్తే అప్పుడు సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన తను మళ్ళీ యజుర్వేదం నేర్పిస్తే అప్పుడు యజుర్వేదమే ఎందుకు నేర్చుకుంటారు జనాలు అంటే, యజుర్వేదం లోపల జనరల్గా యజ్ఞయాగాలు, తర్వాత ఈ నమకం, చమకం, రుద్రం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. అదే యజ్ఞయాగాలకు ఎక్కువ పనికి వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే అదంతా తెలుసుకుని శుక్ల యజుర్వేదం అని చెప్పేసి దానికి పేరు పెడతాడు. అప్పటికి ఆయన ఆ గర్వం పోవడమే కాకుండా మహానుభావుడు అవుతాడు. సో దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అది మీరు అడిగిన చిన్న ప్రశ్నకు పెద్ద జవాబు ఏంటంటే హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ గ్రేటెస్ట్ సోల్. అది శుక్ల యజుర్వేదం అంటే సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి శుక్ల యజుర్వేదం. కరెక్ట్. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? నచ్చిందా? సెషన్ నచ్చిందా? బాగున్నాయా? ఎంత అద్భుతమైన ఇవి, అసలు ఎంత ఉన్నతమైనటువంటి కథలు, ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞానము. సార్ విశ్వామిత్రునికి కోపమైంది సార్, అంత కోపం ఉంటే జ్ఞానం తగ్గాలి కదా. తర్వాత తగ్గిపోతుంది. ముందు కోపం ఉన్నంత వరకు ఆయన బ్రహ్మర్షి కాడు, తర్వాత బ్రహ్మర్షి అయిన తర్వాత ఇంకా కోపం రాదు. ఇంకా మాట్లాడుతున్నారు రాజేశ్వరి గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, అన్మ్యూట్ అవుతున్నారు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ, చెప్పండి. 3 కలర్స్ ఎరుపు ప్రేమాసం కదండి, నలుపు లయకారిణి, తెలుపు ఏం సార్? తెలుపు జ్ఞానము, సృష్టికి జ్ఞానానికి తెలుపు అందుకే సరస్వతి అంటారు కదా, తెలుపు అంటే జ్ఞానమూర్తి సరస్వతి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే దేవుణ్ణి అలా ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే అందుకోసమే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా మనం భగవంతుడి శక్తిని ఊహించుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే
ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటాం చంపకాశోక పున్నాగా నీ ముక్కిలా ఉంది, నీ చెవులిలా ఉన్నాయి. సో జనాలు చెప్పేటప్పుడు కూడా తెలిసి తెలియక చెప్పేటప్పుడు అవి చెప్తారు. అందుకోసమే మనం లలిత సహస్రనామాన్ని ఎలా చెప్పుకున్నాం, 65 వారాలలో ఎంత కష్టంగా చెప్పుకున్నాం చెప్పండి. 54 వారాలలో ఎన్ని విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది, చాలా టైం పట్టింది. 54 వారాలు పట్టిందంటే ఎన్ని రహస్యాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడి గురించి ఎంత తెలుసుకున్నా కూడా మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. మనం ఏంటంటే భగవంతుడు కళ్ళెదురుగా కనిపించి మీకు అందరికీ ఏముందో నేను చెప్తా, ఆనెస్ట్గా చెప్తున్నా. దేవుడు మీ కళ్ళ ముందు కనిపించి ఇలా కనిపించి మీకు ఏం కావాలో చెప్పండి అంటారు. అనగానే మీరు 3 కోట్లు ఇవ్వండి అంటారు అనమాట. 30 కోట్లు ఇవ్వమంటారు, కొంతమంది 300 కోట్లు అడుగుతారు. అక్కడ ఆగిపోతాం మనం. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే ఆ భగవంతుడిలో నదులన్నీ కూడా ఏ విధంగానైతే సముద్రం వైపుకు ప్రయాణం చేస్తున్నాయో మనమంతా కూడా భగవంతుడి నుంచి సెపరేట్ అయ్యాం. మళ్ళీ అందులో కలిసిపోవాలి. ఒక ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలోంచి అగ్నికణాలు అన్ని వైపులకి పడిపోయాయి. మనము ఆ అగ్నిలోకి మళ్ళీ ప్రవేశించాలి. ఆ భగవంతుడికి దూరమైన మనము మళ్ళీ భగవంతుడిలో కలవాలి. అది దట్ షుడ్ బి ద గోల్. ఏంటో ప్రాపంచిక విషయాలు, ఏదో హడావిడి, ఏదో హంగు, ఏదో ఆర్భాటం. జై శ్రీకృష్ణ. ఇంకేం ప్రశ్నలు లేకపోతే క్లోజ్ చేసుకుందాం. రేపు ఎప్పట్లాగే మళ్ళీ మనకు భగవద్గీత తత్వ విచారణ ఉంటుంది. రేపు మళ్ళీ మనము భగవద్గీతలో మన 13వ అధ్యాయం ఒక్క శ్లోకం కూడా చెప్పుకోలేదు. గంటన్నర మాట్లాడుకున్నాం కానీ ఒక్క శ్లోకం కూడా చెప్పుకోలేదు. అది మనం ఈసారి ప్రారంభించుకుందాం. చూద్దాం ఎన్ని శ్లోకాలు చెప్పుకోగలిగితే అంత. కొద్దిగా స్లోగా చెప్తున్నందుకు ఎవరేం అనుకోవద్దు. మీకు అర్థం అవ్వడం ఇంపార్టెంట్. నేను ఎంత స్లోగా చెప్పాను అనేది వర్రీ అవ్వకండి. తర్వాత కావాలంటే మిమ్మల్ని వందే భారత్ ఎక్కిస్తా, ఓకే. బట్ ముందు మాత్రం స్లోగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సముద్రంలో కలిసిన సాగరంలో కలిసిన నదులన్నీ తమ గుణాన్ని కోల్పోతాయి కదండి. కరెక్ట్. అంటే వాటి అసలు స్వరూపాన్ని పొందుతాయి. అప్పటి వరకు ఏమైంది, వాటి స్వరూపాలు వాటికి అప్పటి వరకు ఏంటంటే ఏవేవో రూపాలు ఎత్తాయి. కానీ అసలు స్వరూపం కావాలి అంటే ఏమవుతుంది, మన అసలు స్వరూపంలో మనం అసలు స్వరూపం కావాలి అంటే మనకుంటూ ఉన్నటువంటి ఆ ఇండివిజువల్ భావనని మనం పోగొట్టుకుంటాము. విశ్వభావనలో మనం తెచ్చుకోవాలి. మనకు కావాల్సింది ఆ విశ్వభావన. చాలామంది ఏమనుకుంటారు, నేను దేవుల్లో కలిసిపోతే లాభం ఏంటి అని ఆలోచిస్తారు. ఏముండదు. అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి ఒక సర్వ చైతన్య స్థాయి లోపల మనం ఉంటాం. ఆనందం ఏంటి సార్ తెలియాలి కదా. అక్కడ పోతే మనం చిరంజీవి సినిమాలు చూస్తామా, నాగార్జున సినిమాలు చూడగలుగుతామా అంటే అది కాదు కావాల్సింది. అక్కడ మనకేంటంటే భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, మనం కూడా అందులోనే ఉన్నాము. ఆ జ్ఞానం తెలిసిన మరుక్షణం మనకు మోక్షం వచ్చేసినట్టే. మోక్షం రావడం అంటే చనిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం. మోక్షం అంటే ఏంటి, బతుకున్నప్పుడే వస్తుంది మనకు జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే జీవితం ఉండగానే సత్యం తెలుసుకున్నాక వచ్చే ఆనందం వేరుంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు మీరు మ్యాథమెటిక్స్ అవి ఇవి చేసేటప్పుడు మీకు ఎందుకో ఆనందం అనిపిస్తుంది. ఒకసారి ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మనసంతా కూడా దూది పింజలాగా ఎగురుతూ ఆనందంగా ఉంటుంది. ఏ ఆనందాలైతే మనకు చిన్నగా ఉంటాయి అని అనుకుంటామో అందులో సత్చిత్ ఆనందమైనటువంటి శాశ్వత ఆనందం మనకు నదులన్నీ సముద్రాల్లో కలిసినప్పుడు ఏవైతే ఎందుకంత పరిగెడుతున్నాయి, అవి ఎందుకంత ఉద్ధృతిగా వెళ్తున్నాయి అంటే ఏదో ఒక ఆనందం ఉంది అక్కడ. ఆ ఆనందం ఉంది, అందుకోసం అలా పరిగెడుతున్నాయి. మనం ఏం చేస్తున్నాము, చొక్కా తీసి ఇంకో చొక్కా వేసుకుంటున్నాం, చొక్కా తీసి ఇంకో చొక్కా వేసుకుంటున్నాం, చొక్కా తీసి ఇంకో చొక్కా వేసుకుంటున్నాం. మనుషుల జన్మ వచ్చింది ఇప్పుడు, దీన్ని చివరి జన్మగా చేసుకునేటటువంటి అవకాశము మనకే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. ఆ ఉన్న అవకాశాన్ని మనం వాడుకోవాలి. జై శ్రీకృష్ణ. ఎవరికి ఏం ప్రశ్నలు లేవా? ఈ మూడింట్లో ఏం నచ్చింది వాళ్ళ మీకు? చాలా బాగుంది. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. ఇవాళ 3 నేర్చుకున్నాం మనము. ఒకటేమో అగ్ని సూక్తంది, ఇంకోటేమో మనకు నేర్చుకున్నటువంటి శాంతి మంత్రము తైత్రీయ ఉపనిషత్తుది శాంతి మంత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. శాంతి మంత్రం కథ నచ్చలే, చాలా అద్భుతమైనటువంటి ఈయనది ఎవరు, జనకుడు కథ. చాలా బాగుంది సార్. సో కాబట్టి వీలైనన్ని సార్లు చూడండి, వింటూ పడుకోండి. ఇప్పుడు మళ్ళీ వింటూ పడుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. ఏదైతే ఆనందము సత్యాన్వేషణలో దొరుకుతుందో ఆ ఆనందం ఇంకా మరి ఎక్కడా ఉండదు అని గుర్తుంచుకోండి. సత్యాన్వేషణ అన్నిటికంటే కూడా ముఖ్యం. ఆ సత్యాన్వేషణ కోసమే ఈ జీవితం ఉన్నదంతా కూడా మనకి. ఎందుకంటే సత్యం తెలుసుకోవడం కోసమే ఉంది. సత్యం తెలుసుకున్న మరుక్షణము అసలు ఆనందం వేరుంటుంది. మనకేమనిపిస్తుందంటే మామూలు సమయాలలో మన సమయం బాగున్నంత వరకు అన్నీ బాగున్నట్టే అనిపిస్తాయి. మన మిత్రుడు బాగున్నారు, మన స్నేహితులు బాగున్నారు, మన బంధుమిత్రులు బాగున్నారు, మన పిల్లలు మనతోని బాగున్నారు, మన తల్లిదండ్రులు మనతో బాగున్నారు, అక్క చెల్లెళ్ళు అందరూ బాగున్నారు. ఒక్కసారి ఆరోగ్యం పాడైన తర్వాత ఎంతమంది మన దగ్గరికి వస్తారు? ఒకసారి ఒక వ్యక్తి డబ్బు కోల్పోయిన తర్వాత ఆయన దగ్గరికి ఎంతమంది వస్తారు? సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు, సొంత పిల్లలు కూడా తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు ఎంతమందో. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటికి ఎవరికో.
వెళ్తే ఆయన పెద్ద ఇల్లు కట్టేశాడు, పిల్లల్ని వేరే దేశాలకు పంపించాడు, వాళ్ళు వెనక్కి రావడం లేదు. అది పర్వాలేదు, అది వాళ్ళ ధర్మం. ఈయన ఆశిస్తున్నాడు, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టించాను, వచ్చినప్పుడు వాళ్ళు ఇండియాకి రాడు, అసలు 6 ఏళ్ళు అయింది అప్పటికి వచ్చి. సో ఏమవుతుందంటే ఆశిస్తూ పంపిస్తున్నారు వీళ్ళు. పంపించండి, తప్పేమీ లేదు. కానీ ఏంటంటే ఇంకా నువ్వు ఏదో ఆశ పెట్టుకుని వాళ్ళు వస్తారు, నా కోసం చూస్తారు, నేను ఇంకో 100 ఏళ్ళు బతుకుతాను అన్నట్టుగా జీవితంలో చేసుకుంటూ ఉంటావు. కానీ సత్యం తెలుస్తుంది, పిల్లలు రారు, నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎక్కువసేపు మాట్లాడరు. అప్పుడప్పుడు తెలుస్తుంది, ఫోన్ చేయగానే అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తా, అయిపోయింది. ఎంతసేపు కాల్ చేస్తావు? 1 నిమిషం 2 నిమిషాలు. తల్లిదండ్రులకు కూడా కాల్ చేయని వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఏది సత్యం కాదు, ఏ బంధము సత్యం కాదు. కొత్త ప్రయారిటీస్ వచ్చినప్పుడు పాత ప్రయారిటీస్ని జనాలు మర్చిపోవడం అనేది సహజం. నువ్వు పాత ప్రయారిటీ, మళ్ళొకసారి చెప్తున్నా, నువ్వు పాత ప్రయారిటీ. కాబట్టి ఏమైపోతుంది, నువ్వు పాత ప్రయారిటీ అనేది నువ్వు జీర్ణించుకోవడం కష్టం. అయ్యో నాకు 50 ఏళ్ళు వచ్చేసాయి, నేను 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఏదో సాధిద్దాం, ఇంకేదో ఇది చేద్దాం. ఏ శ్రీనివాస్, నీకు ఆడ ఇల్లున్నది, ఇల్లు కావాలన్నా ఒకటి కొనిపిస్తా, నీకు తక్కువ రేటుకి ఇప్పిస్తా, అగ్గువలు ఇప్పిస్తా. ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నాకు ఇంకా స్థలాలు ఇప్పిస్తారట, ఇండ్లు ఇప్పిస్తారట. నేను ఏం చేయమంటారు, ఉన్న ఇండ్లే ఎక్కువైపోయింది, నడవడానికే నాకు బోర్ కొడుతుంది ఇంట్లో. అలాంటిది ఇంకా ఇంకో ఇల్లు పెట్టుకొని అన్న నడుస్తారు. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే ఇవన్నీ మూర్ఖపు ఆలోచనలు. ఏదైతే అశాశ్వతమో దాన్ని మనము శాశ్వతం అని చెప్పేసి భావిస్తున్నాం. ఏదైతే శాశ్వతం ఉందో అది తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనము చేయడం లేదు. జై శ్రీకృష్ణ. రేపు మళ్ళీ ఇదే తత్వ విచారణ, రేపు మళ్ళీ 13వ అధ్యాయంతో కొనసాగిద్దాం. ఈసారి కొన్ని శ్లోకాలైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తత్వ విచారణలో మళ్ళీ జ్ఞానం గురించి కొద్దిగా చెప్పుకొని, ఆ జ్ఞానానికి వీలైన వాళ్ళందరూ కూడా గత వారం మనం తెలుసుకున్నటువంటి జ్ఞాన సంబంధమైన విషయాలని రివిజన్ చేసుకుని రాగలరు. జై శ్రీకృష్ణ. అందరూ కూడా తత్వ విచారణలో మరో 2 అడుగులు వేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి మనం ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. నమస్తే. నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.